హలో సీనియర్స్, వెల్కమ్ టు ఎక్టివ్ స్టడీస్. మీరు ఇప్పుడు సీనియర్స్ కదా, ఓకే. వెల్కమ్ టు 12th క్లాస్. ఓకే, మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియోలో క్లాస్ 12 కి సంబంధించి రిలేషన్ అండ్ ఫంక్షన్స్ కి ఫస్ట్ లెసన్ మ్యాథ్స్ కి సంబంధించి ఏపీకి సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ క్లాస్. ఇంకా టెక్స్ట్ బుక్ అనేది అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన వెంటనే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేటివి కంటిన్యూ అవుతాను. ఓకే, అలాగనే అప్పుడప్పుడు ఇంట్రడక్షన్ క్లాస్ కి సంబంధించి అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. పాలిసెట్ 2026 సంబంధించి వీడియోస్ చేయాల్సిందే కాబట్టి అవి కంటిన్యూ అవుతూ మీ టెక్స్ట్ బుక్ రిలీజ్ అయిన వెంటనే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ని కంటిన్యూ అవుతాను. డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. క్లాస్ 12 కి సంబంధించి అంటే సెకండ్ ఇయర్ కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం పీడిఎఫ్ పంపించడం జరిగింది. కాబట్టి డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నేను మీకు ఆ పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఈ సెకండ్ ఇయర్ గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోకూడదు. చాలా వరకు మీరు సిలబస్ కూడా డిసెంబర్ లోపలనే కంప్లీట్ అవుతుంది చాలా వరకు అన్ని కాలేజెస్ లో. ఎందుకంటే మీకు ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. మరి ఈ ప్రాక్టికల్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకి ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి 2027 ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు చదువుకోవడానికి చాలా వరకు టైం ఉండదు. అందుకే ఫస్ట్ నుంచే ప్రిపేర్ అవ్వండి. చాలా మంది టెలిగ్రామ్ లో అయితే అన్న ఇవి ఎలా పాస్ అవ్వాలన్నా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇలా టెన్షన్ తీసుకోవద్దండి సెకండ్ ఇయర్ లో. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో మీకు బెటర్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మార్క్స్ ఫెయిల్ అయినా మళ్ళా నువ్వు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ తర్వాత 3 సార్లు రాసుకోవచ్చు, అంటే సప్లిమెంటరీ రాసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ ఇయర్ కి వెళ్తున్నప్పుడు మళ్ళీ అప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళతో అప్పుడు రాసుకోవచ్చు, మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోవచ్చు. ఇలా ఆప్షన్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే. కానీ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయితే మీకు ఆప్షన్ అనేది ఉండదండి. డైరెక్ట్ రెగ్యులర్ మళ్ళీ సప్లిమెంటరీ, మళ్ళీ ఈ ఇయర్ తర్వాత ఆగాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా టెన్షన్ పడుకుంటూ సెకండ్ ఇయర్ మాత్రం వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఇలా వేస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఎంసెట్ క్లాసెస్ అనేటివి జరుగుతాం. కొందరు ఎంసెట్ క్లాసెస్ తీసుకుంటుంటారు, అలాగనే కొందరు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుంటారు. ఇలా ప్రిపేర్ అవ్వడంలో మీరు ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ని మీరు మిస్ కావద్దండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది అన్నమాట. ఈ తప్పులు అయితే మిస్టేక్ చేయొద్దండి. మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ వరకే మీరు ఏం చదివినా, సంక్రాంతి హాలిడేస్ వరకే మీరు ఏం ప్రాక్టీస్ చేసినా అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఛానల్లో క్లాస్ 12 కి సంబంధించి క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్లాస్ 11 కి సంబంధించి 2 లెసన్స్ అనేవి చేయలేదండి, అవి అప్లోడ్ చేయడం జరుగుతుంది త్వరలోనే. వాటి గురించి ఇంకా క్లాస్ 12 కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కంటిన్యూస్ గా. క్లాస్ 11 అనేటివి వేరే బ్యాచ్ వాళ్ళకి ఉపయోగపడతాయని చేస్తున్నాను. ఓకే, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రిలేషన్ అండ్ ఫంక్షన్స్ అన్న ఆల్రెడీ లెసన్ రావడం జరిగింది కదా క్లాస్ 11 కి సంబంధించి. మరి ఇందులో ఏందన్నా డిఫరెన్స్ అనుకుంటే గుర్తుపెట్టుకోండి. అవునన్నా టెక్స్ట్ బుక్ రిలీజ్ కాలేదు కదా, మీరు ఎలా చెప్తున్నారనే డౌట్ ఉండొచ్చు మీకు. ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఈ టాపిక్స్ మ్యాథ్స్, రిలేషన్ అండ్ ఫంక్షన్స్. మరి ఇంట్రడక్షన్ క్లాస్ అయితే మన అందరికీ తెలుసు సిబిఎస్ఈ ప్రకారంగానే ఉంటుంది. మరి ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే మారుతాయి అంతే మన ఏపీకి సంబంధించి. కాబట్టి అవి మారేంత వరకు తెలిసేంత వరకు నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయనండి. ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాసెస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి రిలేషన్ అండ్ ఫంక్షన్స్ ఏపీ ఇంటర్ క్లాస్ 12 మ్యాథ్స్ న్యూ సిలబస్ వచ్చేసి 26-27 బ్యాచ్ కి సంబంధించి ఫస్ట్ లెసన్ మ్యాథ్స్, రిలేషన్ అండ్ ఫంక్షన్స్. మన క్లాస్ 11 లో మనము రిలేషన్ అండ్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం కదా. మరి ఇందులో ఏంటనే డిఫరెన్స్ అంటే ఏంటిదంటే మనము క్లాస్ 11 లో రిలేషన్, ఫంక్షన్ అంటే ఏంది మాత్రమే తెలుసుకున్నాం. మరి రిలేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఫంక్షన్ లో ఎన్ని రకాలుగా ఉండే అని తెలుసుకోవడమే ఈ క్లాస్ 12 కి సంబంధించి రిలేషన్ అండ్ ఫంక్షన్. అర్థమైందా? బాగా వినండి నేను చెప్పేది. క్లాస్ 11 లో రిలేషన్ అంటే ఏంది, ఫంక్షన్ అంటే ఏంది, వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. కానీ క్లాస్ 12 లో రిలేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫంక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ క్లాస్ 12 కి సంబంధించి రిలేషన్ అండ్ ఫంక్షన్స్ అనమాట. అర్థమైందా? దానికంటే ముందర మనం రిలేషన్ అంటే ఏందో తెలుసుకోవాలి, ఫంక్షన్ అంటే ఏందో తెలుసుకోవాలి. మీకు అక్కడ లింక్ కనపడుతుంది కదా, అది క్లాస్ 11 కి సంబంధించి రిలేషన్ అండ్ ఫంక్షన్ ఇంట్రడక్షన్ క్లాస్. మీరు అది వింటనే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కూడా. ఈ రిలేషన్ లో ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫంక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేదే ఇక్కడ టాపిక్ అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి చూద్దాం. రిలేషన్ అండ్ ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా సెకండ్ ఇయర్ కి సంబంధించి మనకి తెలుసు కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్. కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అంటే సెట్స్ అంటే ఏంటి, మనకి ఏవో ఒకటి 1 2 3 4 5 ఇవన్నీ ఒక గ్రూప్ గా రాస్తే అవి సెట్ అయిపోతుంది. ఓకే,
వీటి గురించి తెలుసు మనందరికి, ఇంకా వద్దు, ఇంకా డెప్త్ గా వద్దు ఇంకా. ఓకే, మనం అసలు యాక్చువల్ గా చెప్పాలంటే వాట్ టైప్స్ ఆఫ్ ది రిలేషన్స్ అనమాట డైరెక్ట్, కానీ మీకు అర్థం అవ్వాలి రిలేషన్ అంటే ఇంకోసారి అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సెట్స్ A and B is all order pair A comma B where A belongs to A, B belongs to B. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది, కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే రెండు సెట్స్ కి సంబంధించి ఆర్డర్ పేర్స్ గా రాయడం. అంటే రెండు సెట్లని, A ఒక సెట్ ని B ఒక సెట్ ని, ఈ రెండు సెట్లని ఆర్డర్ పేరుగా అంటే A కమ B రూపంలో రాసే దాన్ని మనము కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ అని మాట్లాడతాం. అర్థమైందా? మరి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. A belongs to A, B belongs to B, A belongs to capital A, B belongs to capital B అనేది కూడా పూర్తిగా చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనిస్తే మనము A 1 2 3 తీసుకున్నాం, B వచ్చేసి సెట్ B వచ్చేసి A, B, C అనేది తీసుకున్నాం. కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ తో ఈ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న సెకండ్ సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ తో ఆర్డర్ పేగా రాయడమే ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అన్నమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి 1 A, 1 B, 1 C అంటే ఈ ఫస్ట్ సెట్ A లోని ఫస్ట్ ఎలిమెంట్ తో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని, ఇగో వీటి ఎలిమెంట్స్ అంటాం చూడండి, ఎలిమెంట్స్ ని ఇలా ఆర్డర్ పేగా అంటే A, B స్మాల్ బ్రాకెట్ ని వాడి A, B ఫామ్ లో రాసే దాన్ని మనము కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అని మాట్లాడతాం. అర్థమైందా? మళ్ళా సెకండరీ ఎలిమెంట్ తో ప్రతి ఒక్కదాన్ని, ఓకే, మళ్ళా తర్వాత థర్డ్ ని, ఇలా ప్రతి ఒక్కదాన్ని ఆర్డర్ పేగా రాసే దాన్ని ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ అని మాట్లాడతాం అనమాట. మీరు ఒకసారి గమనించండి, 1 A, 1 A, 1 B, 1 C, మళ్ళీ 2 తో 2 A, 2 B, 2 C, మళ్ళీ 3 తో 3 A, 3 B, 3 C ఇలా ఆర్డర్ పేరుగా అంటే వీటిని మనము ఆర్డర్ పేర్స్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇలా రాసే విధానాన్ని మనము కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అంటాం. ఓకే, అర్థమైందా? ఓకే, మరి అన్న A belongs to A ఏంది, A belongs to B అంటే ఏంది? A belongs to A, ఇక్కడ క్యాపిటల్ A అంటే ఇక్కడ మీకు వీటిని ఫస్ట్ ఎలిమెంట్స్ A అనమాట. ఓకే, వీటిని అంటే ఇవి ఖచ్చితంగా మనకి ఏముంటాయి, ఏ సెట్ లో ఉంటాయి. చూడండి 1 1 1 1, ఓకే, 2 అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, అవి మనకి సెట్ A అంటే ఆ ఎలిమెంట్స్ అనేది బిలాంగ్స్ టు A అందులో ఉండాయి అని చెప్పడం జరుగుతుంది. B బిలాంగ్స్ టు B అంటే క్యాపిటల్ B అంటే ఈ రెండో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సెట్ B లో ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి దీనికి ఒక కండిషన్ అనేది ఉంటుందండి, A ఇంటూ B X, Y అంటే ఇది X ఇది Y, X బిలాంగ్స్ టు A అంటే X అనేది ఈ ఫస్ట్ ఉన్నది చూడండి X, ఇందాక చెప్పినదే X, ఇది X ఇది Y, 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 ఇది X ఇది Y. ఈ X అనేటివన్నీ దేంట్లో ఉంటాయి, సెట్ A లో ఉంటాయి. అందుకే మనము బిలాంగ్స్ టు అని మాట్లాడతాం. Y బిలాంగ్స్ టు B అంటే Y అంటే ఇవో రెండో ఎలిమెంట్స్ అని చెప్పడం జరిగిందా, అంటే Y బిలాంగ్స్ టు B అంటే ఏంటి, Y ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకి సెట్ B లో ఉండడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ A ఇంటూ నంబర్ ఆఫ్ B ఈక్వల్ టు నంబర్ ఆఫ్ A ఇంటూ B. నంబర్ ఆఫ్ A అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ A అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 అంటే నంబర్ ఆఫ్ ఏ సెట్ లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఇంటూ నంబర్ ఆఫ్ B. నంబర్ ఆఫ్ B అంటే B సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 ఇక్కడ కూడా 3 ఈక్వల్ టు నంబర్ ఆఫ్ A ఇంటూ B అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ కార్టీసియన్ ప్రోడక్ట్ చేసాం కదా A ఇంటూ B అని, కాబట్టి ఇవి ఎన్ని ఉన్నాయి ఎంచండి, 1 2 3 4 5 6 7 8 9 మొత్తం ఎన్ని ఉన్నాయి, 9. నంబర్ ఆఫ్ A ఇంటూ B లో మొత్తం ఎన్ని వచ్చినాయి, 9. దేనికి సమానమైంది, నంబర్ ఆఫ్ A ఇంటూ నంబర్ ఆఫ్ B కి సమానమైంది. 3 3 9 9. చూడండి, అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని కార్టీసియన్ ప్రోడక్ట్స్ అనేటివి మనకి రావడం, నంబర్ ఆఫ్ కార్టీసియన్ ప్రోడక్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది. అర్థమైంది కదా? ఒకటే కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ సెట్ సెకండ్ సెట్, ఆ ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ తో సెకండ్ సెట్ ని ఆర్డర్ పేగా రాసే దాన్ని కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ అని మాట్లాడతాం. ఓకే, బాగుంది. ఓకే, కార్టీసియన్ అలా ఇది ఎందుకు చెప్పడం జరిగిందన్నా, ఇప్పుడు కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే అక్కడ మనకి రిలేషన్ అనేది దాని ఆధారం మీదనే ఉంటుంది కొంచెం. ఓకే, ఇక్కడ చూడండి రిలేషన్స్ అంటే తెలుసు మనకి సంబంధం. ఓకే, ఏదో ఒక రిలేషన్ అనేది ఉంటే, ఇప్పుడు చూడండి ఇంటర్ మనకి ఇంటర్ అనేది ఉంది, ఇంటర్ దేనికి రిలేషన్ ఉంటుంది, క్లాస్ 11 క్లాస్ 12 కి సంబంధించి ఒక రిలేషన్ అనేది ఉంటుంది, ఏదో ఒక దానికి సంబంధించి రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ రిలేషన్ ఏంటిది అనేది చూడండి. ఇక్కడ
ఏ రిలేషన్ మీన్స్ ఏ కనెక్షన్ బిట్వీన్ ఎలిమెంట్స్ ఆఫ్ టూ సెట్స్. రెండు సెట్ల మధ్య చూడండి, రెండు సెట్ల మధ్య ఉన్న సంబంధాన్ని రిలేషన్ అని మాట్లాడతాం. ఓకే, బాగా వినండి నేను చెప్పేది. రిలేషన్ అంటే రెండు సెట్స్ మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం రిలేషన్ అని మాట్లాడతాం అనమాట. ఓకే, మరి ఒక ఎగ్జాంపుల్ చూస్తే కరెక్ట్ గా మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ తెలిసినవి ఇవన్నీ. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1,2 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 3,4 ఇవి మనకేమి సెట్ అనమాట. ఓకే, సెట్. ఇప్పుడు వాటిని కార్టీజియన్ ప్రోడక్ట్ చేయడం, ఇగో ఆ రిలేషన్ కనుక్కోవడం కోసం మనం కార్టీజియన్ ప్రోడక్ట్ అని చేస్తాం అనమాట. ఓకే, కార్టీజియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి. ఏం చెప్పాను, ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంటరీ, మళ్ళీ రెండో సెట్ లో ఫస్ట్ ఎలిమెంట్ తో అక్కడ ఉన్న ఎలిమెంటరీ 1,3 1,4 మళ్ళీ 2 తో 2,3 2,4 అంటే ఇందాక నేను చెప్పాను ఏంది, ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ ని ఆర్డర్ పేగా అంటే 1,3 1,4 2,3 2,4 గా రాసే దాన్ని మనము కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. ఇలా ఆర్డర్ పేరుగా రాసుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం, వీటిని ఆర్డర్ పేర్స్ అంటాం చూడండి. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే రిలేషన్ అంటే ఏంది చూడండి. మరి ఇక్కడ 4 ఉండే కదా, అందులో ఏదో ఒక సంబంధం గమనించండి, అంటే ఏదో ఒక రిలేషన్ అంటే ఏదో ఒక సంబంధం. ఓకే, గమనించండి మీరు ఇక్కడ. ఇప్పుడు చూస్తే నేను ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ ఇంటూ బి అంటే ఏ కామా బి ఏ కామా బి ఏ కామా బి ఏ కామా బి ఇవన్నీ దేంట్లో ఉన్నాయండి, మనకి ఏ ఇంటూ బిలో ఉంటాయి. చూడండి ఇక్కడ బాగా గమనియండి మీరు, ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ ఇంటూ బి. ఓకే, ఇక్కడ ఒక రిలేషన్ అనేది ఉంది. ఏముంది, బి ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అంటే ఏంటివి, ఇక్కడ చూడండి 1 కి 2 యాడ్ చేస్తే 3 అంటే 1 కి 2 యాడ్ చేస్తే 3 అనేది రావడం జరుగుతుంది. 2 కి 2 యాడ్ చేస్తే 4 అనేది రావడం జరుగుతుంది. అంటే రిలేషన్ అనేది ఉంది. బాగా గమనించండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కార్టీజియన్ ప్రోడక్ట్ చేసేసాం, అయిపోయింది ఇంకా అక్కడితో. కానీ ఆ కార్టీజియన్ ప్రోడక్ట్ లో మనకి రిలేషన్ అంటే ఏదో ఒక సంబంధం ఉన్న ఆర్డర్ పేర్స్ అనేవి ఉంటాయి. ఆ ఆర్డర్ పేర్స్ ని మనము రిలేషన్ అంటే ఏదో ఒక సంబంధం ఉన్న ఆర్డర్ పేర్స్ మనకి రిలేషన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, అర్థమైందా? ఇక్కడ అదే ఏ రిలేషన్ మీన్స్ ఏ కనెక్షన్ బిట్వీన్ ఎలిమెంట్స్ ఆఫ్ టూ సెట్స్. మరి ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఒక రిలేషన్ అనేది గమనించండి. ఇక్కడ ఆర్డర్ పేరులో 1 కి 2 యాడ్ చేస్తే 3, 2 కి 2 యాడ్ చేస్తే 4 అంటే ఇక్కడ ఏంది రిలేషన్, 2 యాడ్ అవుతుంది. అలా ఫస్ట్ ఎలిమెంట్ కి 2 యాడ్ చేస్తే మనకి బి అనేది రావడం జరుగుతుంది. అదొక రిలేషన్ అనమాట. దీన్ని మనం రిలేషన్ అని మాట్లాడతాం. అర్థమైందా? మరి చూడండి 1,2 2,4 అంటే ఈ రెండు సెట్లకు మధ్య ఉన్న రిలేషన్ ఇది 1,2 2,4. మరి ఏం నా రిలేషన్, ఏ కమా ప్లస్ 2 అంటే ఇది ఏ అనమాట. అంటే 1 ప్లస్ 2 చేస్తే 3 ఇది బి, ఇది ఏ ఇది బి. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళా ఏ ఎంత 2 ప్లస్ 2 అంటే ఏమవుతుంది, యాడ్ 2 అవుతుంది. యాడ్ 2 అదొక రిలేషన్ అన్నమాట. కాబట్టి 2 ప్లస్ 2 4 వచ్చింది బి వాల్యూ. ఓకే అన్నమాట. అదొకే, అర్థమైందా? రిలేషన్ అంటే ఒక్కటే అబ్బా, ఆ రెండు సెట్ల మధ్య ఉన్న కనెక్షన్, ఆ ఒక సంబంధాన్ని మనం రిలేషన్ అని మాట్లాడతాం. ఓకే, అర్థమైందా? ఇది రిలేషన్. ఓకే, ఇగో చూడండి ఇది ఒక రిలేషన్ అన్నమాట. ఓకే, క్లియర్? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ డొమైన్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ పేర్ ఇన్ రిలేషన్. మీకు ఇవన్నీ తెలుసు. డొమైన్ అంటే ఏంటి, మనకి రిలేషన్ లో ఇది రిలేషన్. ఓకే, ఇది మనకి కార్టీజియన్ ప్రోడక్ట్, ఈ రెండు సెట్లు అనమాట. ఓకే, అర్థమైంది కదా? మరి ఆ రిలేషన్స్ ని ఇంత కండిషన్ రూపంలో రాశాం. ఓకే, ఇక్కడ చూడండి ఆ ఏం రిలేషన్ ఉంది ఆ కార్టీజియన్ ప్రోడక్ట్ లో అనేది రాయడం జరిగింది. మరి ఆ రిలేషన్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. డొమైన్ అంటే ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్స్ ఆర్డర్ పేర్ ఇన్ రిలేషన్ అంటే బాగా వినండి, రిలేషన్ లో ఇన్నంటే లో రిలేషన్ లో ఆర్డర్ పేర్ లో ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే మనకి ఇది ఏంటండి రిలేషన్. ఏంది రిలేషన్, ఫస్ట్ ఎలిమెంట్ కి 2 యాడ్ చేస్తే మనకి మిగతా బి అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక రిలేషన్. అది మళ్ళా 1,3 2,4 ఎక్కడ ఉండే చూడండి, మళ్ళా కార్టీజియన్ ప్రోడక్ట్ లోనే ఉండే కదా. కాబట్టి మనం చేసినట్టు కూడా కరెక్ట్. మరి ఇక్కడ ఏంటి డొమైన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ పేర్ ఇన్ రిలేషన్. రిలేషన్ లో బాగా వినండి, రిలేషన్ లో ఆర్డర్ పేరు, ఇవి ఆర్డర్ పేర్స్ కదా, ఈ ఆర్డర్ పేరులో ఫస్ట్ ఎలిమెంట్ ని డొమైన్ అని మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇది రిలేషన్ లో ఆర్డర్ పేర్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 1 2 ఇదే డొమైన్ అని మాట్లాడడం జరుగుతుంది. రేంజ్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ పేర్ ఇన్ రిలేషన్. ఇది రిలేషన్. ఏం రిలేషన్, మనకి ఫస్ట్ ఎలిమెంట్ కి 2 యాడ్ చేస్తే రిలేషన్ అనేది రావడం జరుగుతుంది. అది కనుక్కొని ఇక్కడ రాసాం.
ఇన్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ పేర్ ఇన్ రిలేషన్ లో ఆర్డర్ పేర్స్ లో సెకండ్ ఎలిమెంట్స్, ఈ సెకండ్ ఎలిమెంట్స్ ని రేంజ్ అని మాట్లాడడం జరుగుతుంది. డొమైన్ అంటే రిలేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని డొమైన్ అని మాట్లాడతాం. రేంజ్ అంటే రిలేషన్ లోని సెకండ్ ఆర్డర్ పేర్ లోని సెకండ్ ఎలిమెంట్ ని రేంజ్ అని మాట్లాడడం జరుగుతుంది. కోడొమైన్ అంటే ఆల్, ఇక్కడ చూడండి ఆల్ సెట్స్ సెకండ్ సెట్ ఇన్ కాల్డ్ కోడొమైన్. ఇక్కడ సెట్ అని రావడం జరుగుతుంది. సెకండ్ ఆల్ ఎలిమెంట్స్ సెట్ అంటే రిలేషన్. మనకి ఇక్కడ సెట్స్ ఉన్నాయి, ఇక్కడ కార్టీజియన్ ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ ఆ కార్టీజియన్ ప్రోడక్ట్ సంబంధించి ఒక రిలేషన్ అండ్ కండిషన్ అనేది ఉంది. ఇక్కడ మనం ఆ రిలేషన్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ బాగుంది ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటంటే ఇవి మనకి సెట్, ఏ సెట్ బి సెట్. మరి ఆ సెట్ సెకండ్ సెట్, అగో సెకండ్ సెట్ ఏముందండి, ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్ సెట్ కదా. సెకండ్ సెట్, ఈ సెకండ్ సెట్ ని కోడొమైన్ అని మాట్లాడడం జరుగుతుంది. ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ 3,4 ఆఫ్ ఎలిమెంట్ సెట్ ఈస్ కాల్డ్ కోడొమైన్. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఆర్ సబ్సెట్, ఇది బిలాంగ్స్ టు, ఇది సబ్సెట్ అంటే ఏంది, ఇక్కడ చూడండి రేంజ్ ఏంటండి, రేంజ్ అంటే ఏంది సెకండ్ సెట్ అంటే 3,4 కదా, 3,4 ఇది రేంజ్ కదా. మనకి రేంజ్ 3,4 ఏంది, రిలేషన్ లోని సెకండ్ ఎలిమెంట్స్ ని రేంజ్ అని మాట్లాడతాం. 3,4 ఇవి దేనికి సబ్సెట్ అయి ఉంటాయంట తెలుసా, కోడొమైన్ కి. కోడొమైన్ అంటే ఏం మాట్లాడుకున్నాం, సెట్, మనం ఏ ఒక్క రిలేషన్ సంబంధించి సెట్స్ ఉండే కదా, ఆ సెట్స్ సెకండ్ సెట్ ఏముంది 3,4. చూడండి 3,4 సబ్సెట్ అయిందా, అంటే సబ్సెట్ అంటే ఏంటి, ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అందులో ఉందా, కాబట్టి సబ్సెట్ అని మాట్లాడతాం. ఏది, రేంజ్ సబ్సెట్, కోడొమైన్ అని కాదు. సబ్సెట్ అంటే ఒకటే, ఫస్ట్ సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెకండ్ సెట్ లో ఉండాలి, దాన్ని మనము సబ్సెట్ అని మాట్లాడతాం. చూడండి ఇక్కడ 3,4 ఏంటిది, 3,4 మనము రిలేషన్ లోని సెకండ్ ఎలిమెంట్స్ రేంజ్ అని తీసుకున్నాం కదా. సబ్సెట్ కోడొమైన్ అంటే ఏంటి, మనం తీసుకున్న రెండు సెట్లలోని రెండో సెట్ ని కోడొమైన్ అని మాట్లాడడం జరుగుతుంది. చూడండి 3,4 సరిపోయిందా, సబ్సెట్ అయిందా, ఓకే. మరి ఇప్పుడు సెట్ బిల్లర్ ఫామ్, రోస్టర్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఏమి సెట్ బిల్లర్ ఫామ్, రోస్టర్ ఫామ్, ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది అర్థం అవ్వాలి. ఇప్పుడు అసలు సెట్ బిల్లర్ ఫామ్ అంటే ఏంటి, ఒక కండిషన్, ఒక రూల్ ని మనము ఒక కండిషన్ రూపంలో రాసే దాన్ని మనము, అంటే ఒక రూల్ అని ఒక కండిషన్ అనేది ఉంటుందండి, ఆ కండిషన్ మనము ఇగో ఈ ఫామ్ లో రాస్తేనే మనము సెట్ బిల్లర్ ఫామ్ అని మాట్లాడతాం. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రాశాను, ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 10, ఇది ఒక మనకి కండిషన్ అన్నమాట. ఇది ఒక కండిషన్ ఏంది, ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 10. మరి దాన్ని మనం సెట్ బిల్లర్ ఫామ్ లోకి రాయాలి. ఎలా రాయాలి, ఏ ఈక్వల్ టు, మరి ఆ సెట్ బిల్లర్ ఫామ్ ఏ ఈక్వల్ టు ఏదనుకోవచ్చు, ఏనే కాదు బీసీ ఏమన్నా అనుకోవచ్చు. ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ టు ఎక్స్, ఈవెన్ నంబర్స్ అండ్ ఈవెన్ నంబర్స్. చూడండి ఇక్కడ ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 10, మరి దాన్ని సెట్ బిల్లర్ ఫామ్ లో రాయాలి మనం. ఇక్కడ సెట్ బిల్లర్ ఫామ్ మీన్స్ డిస్క్రైబింగ్ ఏ సెట్ యూజింగ్ ద రూల్ ఆఫ్ ప్రాపర్టీ. ఒక రూల్ అనేది ఉండాలి. ఇక మనకి ఇచ్చిన కండిషన్ ఇది, దీన్ని ఒక రూల్ లో రాద్దాం. ఈవెన్ నంబర్స్ అండ్ ఆ ఈవెన్ నంబర్స్ ఏమో తెలియదు మనకి, ఎక్స్ అనుకుందాం. మరి ఎక్స్ అనుకున్నాం కదా, మరి ఎంత వరకు, లెస్ దాన్ 10 అంటే లెస్ దాన్ 10 వరకు అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాసే దాన్ని మనము సెట్ బిల్లర్ ఫామ్ అంటే మనకి ఇచ్చిన కండిషన్ ని ఇలా ఒక సెట్ బిల్లర్ ఫామ్ లో రాయడాన్ని ఇక్కడ అంటే ఒక కండిషన్ రూపంలో రాస్తాం అనమాట, ఒక రూల్ గా. కాబట్టి దాన్ని మనము సెట్ బిల్లర్ ఫామ్ అని మాట్లాడతాం. మరి రోస్టర్ ఫామ్ అంటే ఏంది, ఏ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏమని చెప్పడం జరుగుతుందంటే ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 10. వాటి ఆన్సర్ చూడండి, ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 10. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటండి, మనకి 1 2 3 4 5 6 7 8 9 10 ఈవెన్. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటండి, ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి, 2 తో డివిజిబుల్ ప్రతి నంబరు ఈవెన్ నంబర్. 2 తో ఏం డివిజిబుల్ అవుతాయండి, 2 4 6 8 10 12 14 16 ఇవన్నీ 2 తో డివిజిబుల్ అయ్యేటివి. మరి ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు, లెస్ దాన్ 10 10 లోపల మాత్రమే. అంటే 2 డివిజిబుల్ అవుతుంది, 4 డివిజిబుల్ అవుతుంది, 6 డివిజిబుల్ అవుతుంది, 8. ఇక్కడ లెస్ దాన్ అన్నారు కాబట్టి 10 రాయకూడదు. అదే లెస్ దాన్ ఈక్వల్ టు అంటే 10 రాయాలి. కాబట్టి ఇది అంటే ఆ కండిషన్ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కదా, ఆ కండిషన్ ని డైరెక్ట్ ఆన్సర్ గా రాసే దాన్ని మనము ఏది రోస్టర్ ఫామ్ అంటాం. అదే మనకి ఇచ్చిన కండిషన్ ని ఒక సెంటెన్స్ రూల్ ప్రాపర్టీగా రాసామనుకోండి మనము ఒక కండిషన్ రూపంలో, అదే మనకి సెట్ బిల్లర్ ఫామ్ అవుతుంది. అర్థమైందా?
చూడండి ఎక్స్ లెస్ దాన్ 10 అన్నాం, మరి వాటి ఆన్సర్లు ఏంటి అని రాసేది రోస్టర్ ఫామ్ అనమాట. ఓకే, ఇది రిలేషన్ కి సంబంధించి క్వశ్చన్స్. మరి ఇప్పుడు ఏంటంటే అసలు 12th లెసన్ లో ఇదంతా 11th క్లాస్ లో తెలుసుకున్నాం. మరి 12th క్లాస్ లో ఏముందంటే ఇప్పుడు అసలు రిలేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. మీరు ఇప్పుడు నోట్ డౌన్ చేసుకోండి, తర్వాత టాపిక్ అనేది చెప్తాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు అర్థమైంది కదా రిలేషన్ అంటే. మరి ఇప్పుడు చెప్పాను అదే మనకి 11th క్లాస్ లో 12th క్లాస్ లో డిఫరెన్స్ ఏంటంటే దీనికి అక్కడ మనకు రిలేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, ఆ రెండింటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏంటివి అనేది నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు దీంట్లో ఈ క్లాస్ 12 లో ఏంటంటే అసలు రిలేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫంక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఇక్కడ టాపిక్ అనమాట క్లాస్ 12 లో. ఓకే క్లియర్. మరి రిలేషన్స్ కూడా దాదాపు 13 రకాలుగా ఉంటాయి, కానీ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో 6 7 ఇవ్వడం జరిగింది అంతే. అంటే టెక్స్ట్ బుక్ రిలీజ్ అవ్వలేదండి సిబిఎస్ఈ సిస్టమ్ ప్రకారం, అంతే ఉంటుంది. కానీ ఎక్సర్సైజెస్ మారడం వల్ల చేంజ్ అనేది అవుతుంది. ఓకే, ఆ టెక్స్ట్ బుక్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనకి ఈ 7 రిలేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రిలేషన్స్, ఇప్పుడు ఒక రిలేషన్స్ అయిపోయిన తర్వాత ఫంక్షన్, దాని తర్వాత ఒక టాపిక్ ఉంటుంది. మీకు ఫస్ట్ లోనే చూపించాను ఇమేజ్. ఓకే, మరి ఇప్పుడు రిలేషన్ అంటే రిలేషన్ అంటే ఏంటి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు రిలేషన్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎంటీ రిలేషన్. ఆ పదంలోనే చూడండి, ఎంటీ అంటే ఏంది, ఖాళీ, అంటే రిలేషన్ లేనిదే మనకి ఏమవుతుంది ఎంటీ రిలేషన్. కండిషన్ ఏంది మీకు హోంవర్క్ కూడా చెప్తాను. అసలు ఎంటీ రిలేషన్ అంటే ఏంది చిన్న చిన్న వాక్యాలతో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. ఓకే, ఎంటీ రిలేషన్. ఇఫ్ నో ఆర్డర్ పేర్, ఇక్కడ చూడండి, ఇఫ్ నో ఆర్డర్ పేర్ in the criterion product satisfy the condition, then the relation is called no empty relation or equal to pi అన్నమాట. బాగా వినండి. సరే, ఫస్ట్ ఆ కండిషన్ అంతా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ మనము ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని చేద్దాం. ఓకే, ఇప్పుడు a ఈక్వల్ టు 1 2 b ఈక్వల్ టు 3 4 కండిషన్ వచ్చేసి x ప్లస్ y రావాలంట. ఓకే, ఫస్ట్ దానికంటే ముందర ఏం చేయాలి, క్రైటీరియన్ ప్రోడక్ట్. ఓకే, సారీ కార్టీసియన్ ప్రోడక్ట్. ఓకే ఓకే కార్టీసియన్ ప్రోడక్ట్ a ఇంటూ b చేద్దాం. ఓకే, అంటే ఫస్ట్ ఎలిమెంట్ తో 1 3 1 3 అలాగే తర్వాత 1 4 అయిపోయింది, 1 తో అయిపోయింది కదా. ఇప్పుడు 2 తో చేద్దాం. తర్వాత ఏంది 2 3 తర్వాత 2 4. ఓకే, అయిపోయింది, కార్టీసియన్ ప్రోడక్ట్ చేసేసాం. ఓకే, తర్వాత కార్టీసియన్ ప్రోడక్ట్ సాటిస్ఫై ద కండిషన్ ఇక్కడ మనకు కండిషన్ ఇవ్వడం జరిగింది. దెన్ ద రిలేషన్ ఈజ్ నో ఎంటీ రిలేషన్, x ప్లస్ y ఈక్వల్ టు 10 అనమాట. అంటే ఇది x ఇది y, ఇది x ఇది y, ఇది x ఇది y, ఇది xy. ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నారు, x ప్లస్ y ఈక్వల్ టు 10, అంటే x ప్లస్ y కలిపితే 10 రావాలి. ఓకే, కండిషన్ చూద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ చూస్తే 1 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత అండి మనకి 4 రాలేదు. తర్వాత 1 ప్లస్ 4 5 రాలేదు. తర్వాత 2 ప్లస్ 3 ఓకే కండిషన్ ప్రకారం యాడ్ చేస్తున్నాను, మనకి ఏమొస్తుంది 5 వస్తుంది. మళ్ళీ తర్వాత 2 ప్లస్ 4 అంటే ఏమొచ్చింది 4 5 6. కానీ ఇక్కడ కండిషన్ ప్రకారం 10 రావాలి మనకి. కానీ మనం చేసిన కార్టీసియన్ ప్రోడక్ట్ లో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ రిలేషన్ అనేది రాలేదు. రిలేషన్ అంటే ఏంది, ఇప్పుడు ఆ కండిషన్ ప్రకారం సాటిస్ఫై అవ్వాలి మనకి. కార్టీసియన్ ప్రోడక్ట్ సాటిస్ఫై ద కండిషన్, ఈ కండిషన్ కి సాటిస్ఫై అవ్వాలి. కానీ ఏది మనకి ఆ కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఏది మనకి సాటిస్ఫై కాలేదు. అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు, ఏది వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైంది ఎంటీ రిలేషన్. అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం అసలు మనకి ఏ రిలేషన్ అనేది అంటే ఏ సంబంధం అనేది ఏది రాలేదు మనకు అక్కడ. కాబట్టి ఇదే మనకి ఎంటీ రిలేషన్ అవుతుంది. అర్థమైందా? ఇది వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం చేసిన కార్టీసియన్ ప్రోడక్ట్ లోని సాటిస్ఫై అవ్వాలి, కానీ కాలేదు. అలా కాలేదు అంటే ఖచ్చితంగా అది ఎంటీ రిలేషన్. అర్థమైందా? మరి చూడండి, ఇక్కడ ఇది ఇందాక ప్రాబ్లమే. ఓకే 1 2 3 4 5 కండిషన్ y ఈక్వల్ టు x ప్లస్ 2. ఓకే, కార్టీసియన్ ప్రోడక్ట్ చేద్దాం a ఇంటూ b 1 2. అర్థమైంది కదా? సాటిస్ఫై ద కండిషన్, దెన్ ద రిలేషన్ ఈస్ కాల్డ్ నో ఎంటీ రిలేషన్. వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకి ఏది కండిషన్ కాలేదు, ఏది రిలేషన్ సాటిస్ఫై కాలేదు దీనికి. కాబట్టి మనకు అది ఎంటీ రిలేషన్. అదే మనకి ఏమన్నా 2 కలిపితే 10 వచ్చింటే అప్పుడు ఇది ఎంటీ రిలేషన్ కాదు అని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం రాలేదు కాబట్టి అది ఎంటీ రిలేషన్. చూడండి, ఇప్పుడు 1 2 1 కార్టీసియన్ ప్రోడక్ట్ చేద్దాం. 1 3
ఓకే, తర్వాత 1 4, తర్వాత 1,5, తర్వాత 2తో ఇప్పుడు 2,3, తర్వాత 2,4, తర్వాత 2,5. ఓకే, కార్టీసియన్ ప్రోడక్ట్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటండి, y = x + 2. అంటే y ఎలా రావాలంటే x + 2 ప్రకారం చూద్దాం ఏమన్నా వస్తుందేమో. డైరెక్ట్ కలుపుతాం. అంటే ఇది x, ఇది y, ఇది x, ఇది y, ఇది x, ఇది y, ఇది x, ఇది y. మనకి కోఆర్డినేట్ జామెట్రీలు తెలిసి కోఆర్డినేట్స్ లెక్క అలాగనమాట. x + 2 = y. ఓకే, x + 2, x కి 2 కలిపితే y అనేది రావాలి. x కి అంటే ఇది x కదా, 1 + 2 చేయండి ఎంత 3. ఓ సాటిస్ఫై అయింది కండిషన్. అంటే ఒక్కటి సాటిస్ఫై అయింది మనకి ఇక్కడ. ఓకే, y = x + 2. వాళ్ళు ఇచ్చిన ఇది చూద్దాం. 1 + 2 మొత్తం ఎంత వస్తుంది 3. చూడండి y వచ్చింది 3. ఓకే, 1 + 2 అది రాదు. ఓకే, రాదు. ఇక్కడ చూడండి 2 + 3 రాదు. ఓకే, అంటే y అనేది రావాలి. ఇక్కడ చూడండి ఇది x కి 2 కలిపితే నంబర్ రావాలి, x కి 2 కలిపితే నంబర్ రావాలి, x కి 2 కలిపితే నంబర్ రావాలి. కానీ రావట్లేదు. 2 + 2 ఇక్కడ ఇది రావడం జరుగుతుంది. మళ్ళీ y = x + 2 అంటే x ఏమో 2, ఇక్కడ మనం యాడ్ చేస్తున్న కండిషన్ ప్రకారం 2 + 2 4 అంటే y వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం మనకి రిలేషన్ అనేది రావడం జరిగింది. ఏది 1,3 2,4 అంటే ఇది ఎంటీ రిలేషన్ కాదు. అర్థమవుతుందా? కాదు. బాగా వినండి, ఎంటీ రిలేషన్ అనేది కాదు. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ రిలేషన్ అనేది రాలేదు కాబట్టి అది ఎంటీ రిలేషన్ అవుతుంది. ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఎంటీ రిలేషన్ కాదు. అర్థమైందా? ఇదేమో ఎంటీ రిలేషన్, ఇక్కడేమో మనకి ఎంటీ రిలేషన్. ఓకే, ఇది నో. ఓకే, మనకి ఇదైతే కండిషన్ వచ్చింది. ఇంకా మనకి రిలేషన్స్ 2 వచ్చినాయి, మనకు సంబంధం లేదు. అర్థమైంది కదా? ఇది మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ 2 హోంవర్క్ ఇస్తాను మీకు. ఓకే, మీరు కామెంట్ బాక్స్ లో ఏం చేయాలంటే ఎంటీ రిలేషన్ హోంవర్క్ ఫస్ట్ ది సెకండ్ దాన్ని చెప్పండి. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4, 5. ఇక్కడ మనకి ఒక రిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంది a, b ఎలా ఉండాలి? a - b = 10 అనేలో ఉండాలంట. ఓకే, చూద్దాం. ఓకే, కార్టీసియన్ ప్రోడక్ట్ చేద్దాం. ఫస్ట్ a × b. ఓకే, 1, 4 ఫస్ట్ ప్రతి దాంతో, తర్వాత 1, 5, తర్వాత 2, 4, తర్వాత 2, 5, తర్వాత 3, 4, తర్వాత 3, 5. ఓకే, వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటండి, a, b b = 10 అంటే a, b ఎలా ఉండాలి? a - b 10 గా ఉండాలి. ఓకే, a - b 1 - 4 = 10. ఇక్కడ చూడండి మనకి ఏం రావడం జరుగుతుంది, -3 రావడం జరుగుతుంది. ఓకే, 1 - 5 ఏమొస్తుంది మనకి? ఇక్కడ చూడండి -4 వస్తుంది. ఏది కావట్లేదండి మనకి. 2 మైనస్ చేస్తే ఇక్కడేమో చిన్న నంబర్ ఉంది, ఇక్కడేమో పెద్ద నంబర్ ఉంది, ఇక్కడేమో చిన్నది, ఇక్కడేమో పెద్దది. కాబట్టి ఏ కండిషన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకి ఏది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, కార్టీసియన్ ప్రోడక్ట్ సాటిస్ఫై ద కండిషన్, then the relation is called no empty relation. మనకి సాటిస్ఫై అవ్వాలి, కానీ ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి మనకి ఇదేమవుతుంది, ఎంటీ రిలేషన్. ఇది కూడా మనకి ఎంటీ రిలేషనే. ఓకే, మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది రావడం జరిగింది, కానీ ఇక్కడ రాలేదు అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం రాలేదు కాబట్టి మనకేమైంది, ఇది ఎంటీ రిలేషన్ అయిందనమాట. ఓకే స్టూడెంట్స్, చూడండి మీరు కావాలంటే ప్రతి ఒక్కరు చేస్తే మనకి 10 రావాలి. 10 అని వస్తుంది. 10 రావాలంటే మనకి ఫస్ట్ పెద్ద నంబర్ అన్నా ఉండి ప్లస్ అన్నా ఉంటే వస్తుండే. కానీ ఇక్కడ కార్టీసియన్ ప్రోడక్ట్ లో మనకి ఏ ఆర్డర్ పేరు కూడా ఆ కండిషన్ ప్రకారంగా రావట్లేదు కాబట్టి ఇది ఎంటీ రిలేషన్. ఓకే, మరి ఇక్కడ మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. a = 2, 3, 5, 6 కండిషన్ x + y = 7 అంట. అంటే ఫస్ట్ కార్టీసియన్ ప్రోడక్ట్ చేయండి. అందులోని ఆర్డర్ పేర్స్ ఈ కండిషన్ ప్రకారం ఏదన్నా వచ్చింది అనుకోండి, 7 వచ్చింది అనుకోండి, అది ఏమవుతుంది, ఎంటీ రిలేషన్ కాదు. ఒకవేళ రాలేదనుకోండి ఆ కండిషన్ ప్రకారం, అది ఏమవుతుంది, ఎంటీ రిలేషన్ అవుతుంది. ఓకే, a = 1 2 3 4, 5 x > y. మనం కార్టీసియన్ ప్రోడక్ట్ చేస్తే y కంటే పెద్దగా ఏదన్నా వచ్చింది అనుకోండి, అంటే ఈ ఆర్డర్ పేరు ఇక్కడ 5 ఉండి ఇక్కడ 3 ఉంది అనుకోండి, ఇది ఏంది, వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం. అంటే ఇక్కడ 8 ఉంది, ఇది చూడండి, ఇది y, ఇది x, దీనికంటే పెద్ద ఉంది అనుకోండి, కండిషన్ సాటిస్ఫై అయినట్టు. ఒకవేళ కాలేదనుకోండి, ఎంటీ సెట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది ఎంటీ సెట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనివర్సల్ రిలేషన్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, ఎంటీ రిలేషన్. ఎంటీ రిలేషన్ అంటే ఒకటే అబ్బా, ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకి ఏ ఆర్డర్ పేర్ అనేది, అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఏ ఆర్డర్ పేర్ లేకుండా ఉందనుకో, అది మనకి ఎంటీ రిలేషన్. ఇప్పుడు యూనివర్సల్ రిలేషన్. ఇక్కడ చూడండి, యూనివర్సల్ ఆ పదంలోనే చూడండి,
యూనివర్సల్ అంటే ఏంటంటే ప్రపంచం. మనకి ఇంకా యూనివర్సల్ అంటే అన్ని అన్నమాట. అది భూమి కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, మనం కావచ్చు, ఎర్త్ కానీ ఏదన్నా కానీ, జూపిటర్ కానీ ఏమన్నా ఈ యూనివర్స్ మొత్తం ఉందనుకోండి మనకి ఏమన్నా యూనివర్సల్ అంటాం మొత్తాన్ని కదా. అంటే ఇక్కడ మొత్తం ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి చాలు అంటే. ఓకే, ఇక్కడ చూడండి, ఏ రిలేషన్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ రిలేషన్ ఇఫ్ ఈస్ కండిషన్ ఆల్ పాసిబుల్ ఆర్డర్ పేర్స్. అక్కడ మనకి ఎంటిలో నో ఆర్డర్ పేర్స్, ఎంటి రిలేషన్. ఇక్కడ ఆల్ ఆర్డర్ పేర్స్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ రిలేషన్. చూడండి ఇక్కడ మరి ఎగ్జాంపుల్, కండిషన్స్ ఆల్ ఆర్డర్ పేర్స్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ రిలేషన్. 1 2 3 4 మనకి చూడండి ఏ సెట్ వచ్చేసి బి సెట్ వచ్చేస్తుంది మరి ఇచ్చిన రిలేషన్. ఓకే చూద్దాం మరి. ఫస్ట్ ఏం చేస్తాం, కార్టీసియన్ ప్రోడక్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 1 2 1 2 తర్వాత 1 4 తర్వాత 2 3 తర్వాత 2 4. ఓకే, మనకి ఇక్కడ ఏ బి రిలేషన్, మనకి ఆ రిలేషన్ ప్రకారం చూద్దాం. మాడ్యులస్ ఏ మైనస్ బి, ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏంది, 0 ఉండొచ్చు, 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, సరే ఏ మైనస్ బి చేద్దాం. అంటే ఇది ఏ అనమాట. ఇప్పుడు మనకి ఏది 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 ఏది. ఓకే చూద్దాం, ఇచ్చిన కండిషన్ ప్రకారం సాటిస్ఫై అవుతుందా లేదా. సాటిస్ఫై అవ్వాలంటే ఏంటి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకి 4 ఆర్డర్ పేర్లు 0 కంటే ఎక్కువ రావాలా, 0 అన్నా రావచ్చు, 0 కంటే ఎక్కువ రావాలి. వాటి ప్రాబ్లం చేస్తే ఈ కండిషన్ ప్రకారం అలా చేసినాం అనుకోండి, అన్ని సాటిస్ఫై అయినాయి అనుకోండి, అది యూనివర్సల్ రిలేషన్ అవుతుంది. చూద్దాం మరి. ఫస్ట్ ఇది ఏ బి. ఏ బి 1 2 మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, మాడ్యులస్ ఏ బి అంటే ఇది ఏ బి అనమాట. 1 - 2 మాడ్యులస్. ఇక్కడ మాడ్యులస్ అంటే ఏంటంటే దానికి అర్థం మనం నేర్చుకున్నాం. ఓకే ఫస్ట్ చేద్దాం ప్రాబ్లం. 1 లో 2 పోతే ఎంత మనకి -1 కదా. మాడ్యులస్ -1 మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా. మాడ్యులస్ -x ఉంటే ఏమవుతుంది, +x గా అవుతుంది. అంటే మాడ్యులస్ లో మనకి నెగిటివ్ నంబర్ ఉన్నా పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి మైనస్ నంబర్ ఉందనుకోండి ఏమవుతుంది, 1 అవుతుంది. చూడండి 1 అనేది ఏంది, 0 కంటే ఎక్కువ ఉంది వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం, అంటే సరిపోయింది. అంటే ఇది సాటిస్ఫై ఇచ్చిన కండిషన్ ప్రకారం. చూడండి మనం దాని ప్రాబ్లం చేస్తే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏమొచ్చింది, 1 వచ్చింది. మనకేంది ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఏంది, ఈ మాడ్యులస్ ఏ మైనస్ బి 0 అన్నా రావాలి, 0 కంటే ఎక్కువ అన్నా రావాలి. 1 అనేది 0 కంటే ఎక్కువనే కదండి, 1 వచ్చింది. ఇది సాటిస్ఫై అయింది. ఇది చూద్దాం. 1 4 తర్వాత మాడ్యులస్ 1 - 4. ఓకే 1 - 4 అంటే దానికి అర్థం ఏంటండి, -3. మాడ్యులస్ లో మైనస్ నెగిటివ్ నెంబర్ ఉంటే +3. చూడండి ఇది కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, 0 కంటే ఎక్కువ వచ్చింది. ఇది కూడా సాటిస్ఫై అయింది ఇచ్చిన కండిషన్ ప్రకారం. తర్వాత 2 3 చూద్దాం. 2 3 మాడ్యులస్ 2 -3. 2 -3 అంటే ఏంటండి, -1 అంటే 2 లో 3 పోదు కదా, కాబట్టి -1. మరి మాడ్యులస్ లో నెగిటివ్ నెంబర్ ఉంటే ఇక్కడ చూడండి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి -3 తెలుసు కదా ఇంకా మీకు. -1 మనకి నెగిటివ్ నంబర్ ఉందనుకోండి మాడ్యులస్ లో ప్లస్ నంబర్ అవుతుంది 1 అంటే ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 కంటే ఎక్కువ ఉంది రైట్. తర్వాత లాస్ట్ ఇది కూడా సాటిస్ఫై అయింది, 0 కంటే ఎక్కువ వచ్చింది 2 3. ఇది చూద్దాం 2 4 చూద్దాం వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం. 2 - 4 మాడ్యులస్ 2 లో 4 పోతే ఎంత ఉంది, 2 లో 4 పోదు కాబట్టి నెగిటివ్ నంబర్. కాబట్టి మాడ్యులస్ లో నెగిటివ్ నంబర్ ఉంటే మనకి ఏమవుతుంది, పాజిటివ్ నంబర్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 చూడండి 0 కంటే ఎక్కువ వచ్చింది. ఇది కూడా సాటిస్ఫై. ఇక్కడ మీరు గమనించినారా, అన్ని సాటిస్ఫై అనే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం. అంటే ఇక్కడ యూనివర్సల్ రిలేషన్ అంటే అన్ని సాటిస్ఫాక్షన్ అవ్వాలి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం. అలా సాటిస్ఫై అయిందనుకోండి మనకి అదే యూనివర్సల్ రిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఇక్కడ హోంవర్క్. ఓకే ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 4 5 6. ఓకే బి ఈక్వల్ టు 1 2 3. కండిషన్ వచ్చేసి ఆర్ ఈక్వల్ టు ఏ బి ఎలా ఉండాలంటే మాడ్యులస్ ఏ మైనస్ బి లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 సారీ ఇది గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ ప్రకారం అంటే ఆ కండిషన్ ప్రకారం ఆల్ సాటిస్ఫై అనుకోండి ఖచ్చితంగా అది యూనివర్సల్ రిలేషన్ అవుతుంది. అన్ని సాటిస్ఫై అవ్వాలి 1 2 3 4 అన్ని సాటిస్ఫై అవుతనే మనకి ఏమవుతుంది, అది యూనివర్సల్ రిలేషన్ అన్నమాట. మీరు చేయండి ఈ కండిషన్ ప్రకారం అన్ని మనకి కరెక్ట్ గా వచ్చినాయి అనుకోండి కార్టీసియన్ ప్రోడక్ట్ ప్రకారంగా ఆ కండిషన్ ప్రకారంగా, అప్పుడు యూనివర్సల్ అని చెప్పండి, లేకపోతే లేదు. మరి
కామెంట్ బాక్స్ లో యూనివర్సల్ రిలేషన్ హోంవర్క్ అని పెట్టి మీరు అది అవునా కాదు చెప్పండి మరి. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐడెంటిటీ రిలేషన్ అలాగే రిఫ్లెక్టివ్ రిలేషన్ అన్నమాట. ఓకే, మనకి 4 అంటే ఇది 4ది కదా, 4, 5, 6 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 4, 5, 6 అనేది మళ్ళీ 7వ దానికి సంబంధం ఉంటుంది. ఓకే, ఆ 4, 5, 6 అర్థమైతే 7ది అర్థమవుతుంది. ఓకే, ఆ 3 అర్థమైతే 7ది అర్థమవుతుంది. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి. ఓకే, ఐడెంటిటీ రిలేషన్ ఎందుకంటే ఈ రెండు ఒకటే చోట రాస్తానంటే ఈ రెండు ఒకటే కాబట్టి. ఓకే, ఈ రెండు సేమ్. మళ్ళీ మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలని నేను డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను ఈ రెండు. ఓకే, ఐడెంటిటీ రిలేషన్. ఐడెంటిటీ అంటే ఏకత్వము అని మనం మాట్లాడతాం. ఏకత్వం అంటే తనకు తాను. ఓకే, ఐడెంటిటీ. ఐడెంటిటీ రిలేషన్. ఐడెంటిటీ రిలేషన్ ఈజ్ ఏ రిలేషన్ ఆన్ ఏ సెట్ ఏ. ఓన్లీ ఒక్క సెట్ తోనే మాట్లాడతాం. ఓకే, ఒక్క సెట్ తోని. ఓకే, ఇక్కడ చూడండి, ఐడెంటిటీ రిలేషన్ ఈజ్ ఏ రిలేషన్ ఆన్ ఏ సెట్. రిలేషన్ ఆన్ ఏ సెట్ వేర్ రిలేషన్ అన్నమాట సెట్ ఏ కి. ఓకే, వేర్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ రిలేటెడ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అంటే మనకి సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ తనకు తానే అన్నమాట. ఓకే, ఇప్పుడు 1 ఉంది, 1,1 తనకు తానే. 2 ఉంది ఎలిమెంట్ 2,2 తనకు తానే. 3 ఉంది 3,3 అంటే రిలేషన్ అనేది ఉందన్నమాట. 1,1 2,2 3,3 అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి మరి దాని రిలేషన్ కండిషన్ చూడండి. ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే ఏ సెట్ లోకి, అంటే ఏ అనేది ప్రతి ఎలిమెంట్ మళ్ళీ ఏలో ఉండాలి, ఏ సెట్ లో ఉండాలి. మీకు ఈ ప్రాబ్లం అర్థమైతే ప్రాబ్లంకి వెళ్తే అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ ఏ టు ఏ అంటే ఏ సెట్ తోనే ఏ సెట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 1 2 3 4 ఉంది కదా. ఓకే, దీన్ని ఐడెంటిటీ రిలేషన్ అంటే 1,1 తనకు తానే 1 ఉంది మళ్ళీ 1 అనమాట. 2,2 3,3 4,4. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఐడెంటిటీ అనమాట. అవునన్నా ఏవో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైందా, ఇది ఐడెంటిటీ రిలేషన్ అనమాట. ఇక్కడ అదే చెప్తున్నది, ఈ రిలేటెడ్ టు ఈ సెల్ఫ్ ఓన్లీ తనకు తానమాట. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ ఏ టు ఏ అనమాట. నువ్వు ఇంకోటి కూడా సేమ్ మళ్ళీ 1 2 3 4. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 1 1 2 2 3 3 4 4 అనమాట. గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీ రిలేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళీ 1 2 3 4. ఓకే, ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకుండా దీన్ని ఐడెంటిటీ రిలేషన్ అనడం తప్పు. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4కి ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? దీన్ని మనము ఐడెంటిటీ రిలేషన్ అనమాట. ఏం లేదు, తనకు తాను సెట్ ఏ. ఈ సెట్ ఏ ఉంది కదా, తనకు తాను 1,1 2,2 3,3 4,4 అనమాట. ఇక్కడ చూడండి మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పేర్స్ అనేవి ఉండకూడదు. అంటే మళ్ళీ ఎలాగా, ఇప్పుడు చూడండి 1,1 2,2 3,3 4,4. ఓకే, అలాగనే 1,2 అలాగనే 2,1 ఇలా ఉండకూడదు మళ్ళా. అవునన్నా ఇక్కడ చూడు 1,1 2,2 3,3 4,4 ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా మనకి ఇంకా ఐడెంటిటీ రిలేషన్ కాదు. ఖచ్చితంగా 4కి మాత్రమే ఉండాలి, ఇవి ఉండకూడదు. అందుకే నో ఎక్స్ట్రా ప్లేస్ అంటే ఆర్డర్ పేస్ మిగతావి ఉండకూడదు అనమాట. తనకు తాను మాత్రమే ఉండాలి. నేనే సింగిల్ అని చెప్పుకుంటాం కదా అలా అనమాట. ఓకే, నేను సింగిల్ అని చెప్తాం. ఓకే, అలా 1,1 2,2 3,3 4 తనకు తానే అనమాట. ఓకే, కాబట్టి ఓన్లీ ఏ ఫామ్ లో ఉండాలి. నో ఎక్స్ట్రా పేర్స్, ఏవి వేరేటివి ఏమి ఉండకూడదు. తనకు తానే ఒంటరిగా ఉండడం. ఓకే, నెక్స్ట్ మరి ఇదేంటన్నా, ఇది కూడా సేమ్ అలాగనే అండి, తనకు తానే. కానీ ఇక్కడ వేరే వాళ్ళు వచ్చినా అలో చేస్తాడు అనమాట. ఓకే, రిఫ్లెక్టివ్ రిలేషన్ అనమాట. ఇక్కడ రిలేషన్ ఇస్ రిఫ్లెక్టివ్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. ఓకే, తనకు తానే అనమాట. ఇక్కడ కూడా ఏ ఏంది బిలాంగ్స్ టు ఆర్ అంటే రిలేషన్ లో ఫర్ ఆల్ బిలాంగ్స్ టు ఏ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సెట్ తీసుకుందాం. ఓకే, ఏ ఈక్వల్ టు 1,1 ఓకే 2,2 అలాగనే 3,3 ఇక్కడ కూడా అన్ని ఉండాలండి. 3,3 మనకి ఇది కూడా ఏమవుతుంది, రిఫ్లెక్టివ్ రిలేషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఐడెంటిటీ అని చెప్పావు కదా, మళ్ళీ ఇక్కడ కూడా అన్ని వచ్చినాయి, దాన్ని కూడా ఐడెంటిటీ రిఫ్లెక్టివ్ రిలేషన్ అంటారంటే అవును ఇది కూడా. కానీ ఇక్కడ 4 ఎలిమెంట్లు ఉన్నాయి. ఖచ్చితంగా తనకు తాను మళ్ళీ ఉండాలి. ఓకే, మొత్తం 4 ఉండాలి, వేరే వాళ్ళని ఎక్స్ట్రా. అందుకే ఇక్కడ నో ఎక్స్ట్రా పేర్స్ అని రాశాను, మిగతా ఏమి ఉండకూడదు. ఇది మనకి ఐడెంటిటీ రిలేషన్. ఓకే, కానీ రిఫ్లెక్టివ్ రిలేషన్ లో మనకి వేరే వాళ్ళు వచ్చిన అలు అనమాట. ఇప్పుడు 1,2 మళ్ళీ 2,1 ఎక్స్ట్రా వాళ్ళు వచ్చింటే
దాన్నే మనము రిఫ్లెక్టివ్ రిలేషన్ అని మాట్లాడతాం అనమాట. అర్థమైందా? ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే ఏ కమ ఏ మస్ట్, ఏ కమ ఏ ఉండొచ్చు లేదా ఇంకా కూడా ఎక్స్ట్రా పేరెంట్స్ అలౌడ్. అదే చెప్పాను మనకి ఇవి ఉండాలా, 1,1 ఉండాలా, 2,2 ఉండాలా, 3,3 ఉండాలా. అలాగనే మనకి ఏమవ్వాలా, వేరే ఉన్నా పర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏ చేద్దాం, 1, 1, 2, 2, 3, 3, 4, 4. ఇప్పుడు చూడండి బాగా వినండి, ఇది ఏంటంటే మనకి ఐడెంటిటీ రిలేషన్. చూడండి ఇందాక చెప్పాను ఐడెంటిటీ రిలేషన్, ఇది కూడా ఐడెంటిటీ రిలేషన్ కరెక్ట్. అలాగే రిఫ్లెక్టివ్ రిలేషన్ కూడా కరెక్ట్. రెండింటికి సంబంధం అవుతుంది అది. అంటే ఇంకా రెండింటికి సేమ్ ఉన్నప్పుడు ఎందుకన్నా అంటే ఇక్కడ భాగం లేదు. మళ్ళా ఏ ఈక్వల్ టు 1, 1, 2, 2 నేను ఇవే రాస్తున్నాను. 3, 3, 4, 4, 5, 1, 2, 1, 3, 3, 1. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏ సెట్ ఏమని రాశాను, 1, 1, 2, 2, 3, 3, 4, 4 ఏంటి సెల్ఫ్ అంటే సెల్ఫ్ రాసేసాను. ఓకే, కానీ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చినాయి కదా మనకి, ఇది ఐడెంటిటీ రిలేషన్ రాంగ్, రిఫ్లెక్టివ్ రిలేషన్ రైట్. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఇదే గమనించాల్సింది. ఐడెంటిటీ రిలేషన్ అంటే ఆ ఎలిమెంట్స్ లోని రిలేషన్స్ అన్ని సెల్ఫ్ అనేది ఉండాలి, అవి మాత్రమే. కానీ రిఫ్లెక్టివ్ లో వేరే వాళ్ళు వచ్చినా అల్లు అనమాట. కానీ మళ్ళీ ఖచ్చితంగా మనకి ఏముండాలి, మనం తీసుకున్న సెట్ ఎలిమెంట్ లోని ప్రతి ఒక్కటి సెల్ఫ్ అనేది ఉండాలి మళ్ళీ ఖచ్చితంగా. వేరే వాళ్ళు వచ్చినా అలో అండి ఇక్కడ రిఫ్లెక్టివ్ రిలేషన్ లో. కానీ ఇక్కడ అదే నేను డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1, 1, 2, 2 ఇగో ఈ క్వశ్చన్ కి 1, 1, 2, 2, 4, 4 ఈ మనం రాసిన ఈ రిలేషన్ అనేది ఐడెంటిటీ రిలేషన్ అవుతుంది, అలాగే రిఫ్లెక్టివ్ రిలేషన్ అవుతుంది. మళ్ళీ దానికి సంబంధించిన ఇంకోటి రాశాను, ఏది మళ్ళీ సేమ్ అలాగే 1, 1, 2, 2, 3, 3, 4, 4. కానీ వేరే వాళ్ళని అలో చేశాను, ఏది 1, 3, 3, 1 అని. ఇది కూడా ఏది రిఫ్లెక్టివ్ రిలేషన్ అవుతుంది కానీ ఐడెంటిటీ రిలేషన్ అవ్వదు. ఐడెంటిటీ రిలేషన్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఏంటివి సేమ్ అవి మాత్రమే ఉండాలి. ఇక్కడ రిఫ్లెక్టివ్ అయితే వేరే వాళ్ళు వచ్చినా అలో అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి కండిషన్, ఐడెంటిటీ రిలేషన్ సబ్సెట్ రిఫ్లెక్టివ్ రిలేషన్ అన్నమాట. అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది ఇందులో ఉంటుంది అనమాట సబ్సెట్. చూడండి 1, 1, 2, 2, 3, 3, 4, 4. చూడండి 1, 1, 2, 3, 3, 4, 3, 4, 4 అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అందులో ఉంది. అంటే సబ్సెట్ కదా, అంటే అందుకే ఐడెంటిటీ రిలేషన్ సబ్సెట్ రిఫ్లెక్టివ్ రిలేషన్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ రిఫ్లెక్టివ్ రిలేషన్ లో వేరే వాళ్ళు కానీ మనకి ఏముండాలా, సెల్ఫ్ అనేది ఉండాలి. 1, 1, 2, 2, 3, 3 ఆ ఎలిమెంట్ ప్రతి ఒక్కటి సెల్ఫ్ తనకు తాను ఉండాలి. మళ్ళీ వేరే వాళ్ళు అల్లో. కానీ ఇక్కడ మాత్రం నేనే సింగిల్, నాకు ఎవరు వద్దు అనే తొలి మాత్రమే మనకి ఏది ఐడెంటిటీ రిలేషన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఈ 4th నుంచి చాలా ఇంపార్టెంట్. ఓకే, నోడు సిమెట్రిక్ రిలేషన్ అనమాట. ఇప్పుడు ఓకే, టైప్స్ ఆఫ్ రిలేషన్ లో 5th వచ్చేసి సిమెట్రిక్ రిలేషన్ అనమాట. చాలా ఇంపార్టెంట్. 4, 5, 6 చాలా ఇంపార్టెంట్. 7th కి లింక్ అయి ఉంటుంది. ఓకే, ఇన్ రిలేషన్ బాగా వినండి. ఇన్ ఏ రిలేషన్, ఒక రిలేషన్ ఎలా ఈజ్ సిమెట్రిక్. ఇఫ్ సిమెట్రిక్ రిలేషన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి కండిషన్, ఇఫ్ ఏ కమ బి ఈజ్ ఇన్ ఆర్ అంటే రిలేషన్ లో ఆర్, ఇఫ్ బి కమ ఈజ్ ఆల్సో ఆర్. ఓకే, మీకు ఇఫ్ కండిషన్ ఇక్కడ చూడండి, ఏ కమ బి ఉందనుకోండి మనకి రిలేషన్ లో, బి కమ ఏ కూడా రిలేషన్ లో ఉండాలి. అలా ఉంటేనే అది సిమెట్రిక్. ఏందన్నా పర్ఫెక్ట్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏ ఉంది, ఇప్పుడు 1, 2 తీసుకుంటాను నేను. 1, 2 తీసుకుంటాను అంటే ఖచ్చితంగా మనకి సిమెట్రిక్ అవ్వాలంటే రూల్ ఏంటంటే, సిమెట్రిక్ రిలేషన్ అవ్వాలంటే రూల్ ఏంటంటే 2, 1 కూడా అందులో ఉండాలా. అలా మిగతా అక్కర్లేదు. ఇదే మీకు సిమెట్రిక్ రిలేషన్ లో. మనము రిఫ్లెక్టివ్ రిలేషన్ లో అన్ని ఉండాలా. 1, 1 ఉండాలి, 2, 2 ఉండాలి, 3, 3 ఉండాలి, 4, 4 ఉండాలా. అన్ని ఎలిమెంట్స్ మనకి రిలేషన్ లో ఉండాలి. కానీ ఇక్కడ సిమెట్రిక్ రిలేషన్ లో మనకి కొన్ని ఇగో ఇప్పుడు 1, 2 ఉందనుకో, అది 2, 1 కూడా ఉండాలా. అన్న ఇప్పుడు ఒకవేళ 3, 4 ఉందన్న, ఇది సిమెట్రిక్ రిలేషన్ కాదు. ఎందుకు? 3, 4, 3 అనేది లేదు కాబట్టి. మనకి ఈ సెట్ ఈ ఆర్డర్ పేరు ఉందనుకోండి, ఆ ఆర్డర్ పేరు రివర్స్ అనేది కూడా ఉండాలి అందులో. ఒకవేళ ఆర్డర్ పేరు కానీ లేదనుకోండి, మళ్ళా అది సిమెట్రిక్ రిలేషన్ కాదు. అర్థమవుతుందా? బాగా వినండి. సిమెట్రిక్ రిలేషన్ అవ్వాలంటే ఇప్పుడు 1, 2 ఉంది అనుకోండి,
2,1 ఉండాలి అన్న, అన్ని ఎలిమెంట్స్ ఉండాలన్నట. లేదు, ఇక్కడ అది కాదు టాపిక్. ఏమి సిమెట్రిక్ రిలేషన్ అవ్వాలంటే ఏ ఏ ఉందనుకోండి, బి ఏ కూడా ఖచ్చితంగా ఉండాలా అందులో. ఓకే, మిగతావి అక్కర్లేదు మనకి. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మళ్ళా నేను రాస్తాను, మీకు కొన్ని చెప్తాను. ఇప్పుడు 1, 2, 2,1 కూడా ఉంది. ఓకే, 3, 4 ఉంది, 4, 3 ఉంది. ఇది సిమెట్రిక్, మిగతా వాటితో సంబంధం లేదు. ఈ ఆర్డర్ పేరు ఉందనుకోండి, ఈ ఆర్డర్ పేరు ఉందనుకోండి, అది రివర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆర్డర్ పేరు ఉందనుకోండి, ఇది రివర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సారీ, 4,3. ఓకే, 4,3 ఉండాలి. అలా రివర్స్ ఉందనుకోండి, దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటారు. ఓన్లీ గివెన్ పేర్స్, అంటే మనకి ఈ పేర్స్ ఉంటాయి కదా, ఆర్డర్ పేర్స్, గివెన్ పేర్స్ నీడ్ రిసీవ్, అంటే మనకి ఇచ్చినట్టు రిసీవ్ ఉంటే చాలు, అంతేగాని వేరేటివన్నీ నాట్ ఆల్ ఎలిమెంట్స్ నీడెడ్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మీకు మళ్ళీ అదే చెప్తాను ఎగ్జాంపుల్. 1, 2, 3, 4 అనమాట. ఇప్పుడు ఏ ఈక్వల్ టు, బాగా చూడండి, 1, 1, 2, 2, 3, 3, 4, 4, అలాగనే 1, 2, 2, 1, తర్వాత 3, 2, 2, 3. ఇప్పుడు ఇది సిమెట్రికా? అవునా కదా, సిమెట్రిక్ ఏంది అన్నా. ఇక్కడ చూడు, రివర్స్ ఉండాలా? అవును. 1, 1 ఇటు రాసిన ఒకటే అవుతుంది. 2, 2 ఇటు రాసిన అదే ఉంటుంది. 3, 3 ఇటు రాసిన ఒకటే ఉంటుంది. ఓకే, ఈ 3 అయిపోయింది. 4 ఇటు రాసిన సిమెట్రిక్ అవుతుంది. సిమెట్రిక్ అవ్వాలంటే ఏంది? అటుపక్క ఉండాలి, ఇటుపక్క. అంటే ఏ బి ఉండాలి, బి ఏ ఉండాలి. అన్ని ఎలిమెంట్స్ తో సంబంధం లేదు మనకి, అర్థమవుతుందా? అన్నిటితో సంబంధం లేదు, కానీ మున్నేటి మాత్రము రివర్స్ అయి ఉండాలా, అది కండిషన్ ఇక్కడ. చూడండి, 1, 1 రివర్స్ రాసిన అంటే 2, 2 రివర్స్ రాసిన అంటే 3, 3 రివర్స్ రాసిన అంటే 4, 4 రివర్స్ రాసిన. ఓకే, 1, 2 మళ్ళీ ఏముండాలి మనకి? 2, 1 ఉండాలి. ఉంది. ఓకే, 3, 2 ఉంది, 2, 3 ఉంది. ఓకే, సిమెట్రిక్. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తున్నారు, ఇది మనకి ఏమవుతుంది? రిఫ్లాక్టివ్ కూడా, రిఫ్లాక్టివ్ రిలేషన్ కూడా అవుతుంది. ఎందుకు? చూడండి, 1, 1, 2, 2, 3, 3, 4, 4 అన్ని ఎలిమెంట్స్ ఉండే, మళ్ళీ వేరేటి కూడా అలా ఉండే. మనకి వేరేటి వల్ల ఉన్న సంబంధం లేదు రిఫ్లాక్టివ్ లో. మరి ఇప్పుడు మనం రాసినది ఏంది? రిఫ్లాక్టివ్ అవుతుంది, అలాగే సిమెట్రిక్ కూడా అవుతుంది. అర్థమవుతుందా? సిమెట్రిక్ అవ్వాలంటే మనకు ఒక్కటే కండిషన్, ఏ ఉందంటే ఖచ్చితంగా బి ఏ కూడా ఉండాలి, మిగతా వాటితో సంబంధం లేదు. మిగతా వేరేటిగానే వచ్చినాయనుకో అది సిమెట్రిక్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకు ఇంకా అర్థమైతే రాస్తాను. 1, 1, 2, 2. ఓకే, 2, 4. ఓకే, అలాగనే 4, 2. ఓకే, ఇది ఏంటిది? సిమెట్రిక్ ఉన్నా కదా, చూద్దాం. 1, 1 అటు రాసిన ఒకటే. ఓకే, అలా అయింది. 2, 2 అటు రాసిన ఒకటే. 2, 4. ఓకే, అంటే ఇప్పుడు ఏముండాలి? 4, 2 ఉండాలి. ఉంది. ఓకే, ఇది సిమెట్రిక్, పర్లేదు. ఓకే, ఏ ఈక్వల్ టు 1, 1, 2, 2, 4, 4. ఓకే, ఇప్పుడు 3, 2 రాస్తాను, అలాగనే 2, 2 రాస్తాను, 2, 3 రాస్తాను, 4, 3 రాస్తాను. మరి ఇది సిమెట్రికా కాదో చూద్దాం. ఓకే, 1, 1. ఓకే, ఓకే, అలో 2, 2 అలో 4, 4 అంటే అట్రాక్షన్ మొత్తం ఒకటే కదండి. ఓకే, 3, 2 అంటే ఇప్పుడు మనకి ఏముండాలా? ఇక్కడ చూడండి, 3, 2 ఉంది, 2, 3 ఉంది. ఓకే, అలో. కానీ ఇక్కడ 4, 3 ఉంది, కానీ మనకి ఏంది? అది సిమెట్రిక్ కాదు. ఎందుకంటే వేరేది ఉంది కదా, వేరేది అస్సలు ఉండకూడదు. మనకి ఇక్కడ ఒక్కటే మీకు అర్థం కావాల్సింది ఏంటిది? ఏ ఉందంటే బి ఏ ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఇది 4, 3 ఉంది, అంటే ఇది సిమెట్రిక్ కాదు. ఓకే, సిమెట్రిక్ అవ్వాలంటే ప్రతి ఒక్కటి ఆర్డర్ పేరు. ఇక్కడ చూడండి, గివెన్ ఓన్లీ గివెన్ పేర్స్, అంటే మనకి ఇచ్చిన గివెన్ పేర్స్ నీడ్ రివర్స్ లో మాత్రమే ఉండాలా. మనకి అన్ని ఎలిమెంట్స్, మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్డర్ పేర్స్, ఎలిమెంట్స్. ఆర్డర్ పేర్స్ అంటే మనకి ఇవన్నమాట, జతలు. ఓకే, ఎలిమెంట్స్ అంటే ఇవన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ నీడ్ అంటే ఓన్లీ నాట్ ఆల్ ఎలిమెంట్స్ నీడెడ్. అన్ని ఎలిమెంట్స్ రివర్స్ లో ఉండాలని లేదు ఇక్కడ. ఉన్నటి వల్ల రివర్స్, అవి రివర్స్ గా ఉండాలి ఆర్డర్ పేర్లో మనకి. ఓకే, కాబట్టి ఇది ఏంది? సిమెట్రిక్ కాదు, ఇది సిమెట్రిక్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? అదే ఇక్కడ మీకు అదే చెప్తున్నది, రిఫ్లెక్టివ్, సిమెట్రిక్ ఇవన్నీ కలిసి ఉంటాయి అనమాట. ఓకే, అందుకే 1, 1, 2, 2, 3, 3 ఇగో
ఇక్కడ రాశాను కదా, ఇక్కడ రాశాను, మనకి ఏమైంది, రిఫ్లాక్టివ్ అయింది, అలాగనే సిమెట్రిక్ కూడా అయ్యింది. ఓకే, రిఫ్లాక్టివ్ అయింది, సిమెట్రిక్ కూడా అయ్యింది. మనకి ఇచ్చిన ఆర్డర్ పెక్స్ 1,1 ఉంది. ఇక్కడ ఇది చూడండి, ఇదంతా మనకి రిఫ్లాక్టివ్ అయింది, అలాగే సిమెట్రిక్ కూడా అయింది. సిమెట్రిక్ అవ్వాలంటే ఏంది, అన్ని ఏ కమ బి ఉందనుకో బి కమ ఏ ఉండాలి. ఇగో ఏ కమ ఏ బి కమ ఏ అంతే రాసుకోండి. ఏ కమ ఏ బి కమ బి, బి కమ ఏ, ఏ కమ బి బి కమ ఏ అలాగనే ఉంటుంది. ఏ కమ బి బి కమ ఏ కమ బి బి కమ ఏ. ఓకే, ఏ కమ బి బి కమ ఏ ప్రతి ఒక్కటి ఉండేది చూడండి, అదే కండిషన్. మళ్ళీ అలా దాంతో పాటు మనకి రిఫ్లాక్టివ్ ఎలా అవుతుందంటే 1,1 ఉంది, 2,2 ఉంది, 3,3 ఉంది, 4,4 ఉంది. అదే కదా రిఫ్లాక్టివ్ లో మాట్లాడుతుంది మనము. అన్ని సెల్ఫ్ ఉండాలి, దాంతో పాటు వేరే ఉన్నా పర్లేదు, అలాంటి దాన్ని మనం రిఫ్లాక్టివ్ అంటాం. అన్ని సెల్ఫ్ ఉన్నాయి, 1 2 3 4 1 1 2 2 3 3 4 4 అన్ని ఏంది సెల్ఫ్ ఉండే, అలాగనే వేరేటివ్ కూడా ఉండే, మనకి సంబంధం లేదు. కాబట్టి ఇది మనం రాసినదంతా కండిషన్ రిఫ్లాక్టివ్ అయింది, సిమెట్రిక్ అయింది. అర్థమైందా? సిమెట్రిక్ కావాలంటే ఏ కమ ఏ ఉంటే బి కమ ఏ ఉండాలి. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ట్రాన్సిటివ్ రిలేషన్ అన్నమాట. ఓకే, ఈ ట్రాన్సిటివ్ రిలేషన్ ఏంటంటే ఇక్కడ చాలా చాలా ఈజీగానే ఉంటుంది, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ గా ఫోర్ ఏం అర్థం చేసుకున్నారు మనం, రిఫ్లాక్టివ్ లో ఏంది ఏ కమా ఏ ఉండాలి. ఓకే, అదే సిమెట్రిక్ లో మనకి ఏం నేర్చుకున్నాము, ఏ కమ బి ఉందనుకోండి బి కమ ఏ ఉండాలి. ఓకే, ఇప్పుడు ట్రాన్సిటివ్ రిలేషన్ అన్నమాట. ట్రాన్సిటివ్ రిలేషన్ ఏంటంటే ఏ కమ బి ఉందనుకోండి బి కమ సి ఉందనుకోండి ఈ ఏ కమ సి అనేది కూడా ఉండాలి. ఓకే, అర్థం చేసుకోండి. రిఫ్లాక్టివ్ అంటే ఏ కమ ఏ అంటే మీకు అలా చెప్తున్నాను, రిలేషన్ అనేది అలా ఉంటే మనకి. ఓకే, ఏ కమ బి ఉందనుకో బి కమ ఏ ఉండాలి. ట్రాన్సిటివ్ ఏందో చూద్దాం ఇప్పుడు. ట్రాన్సిటివ్ ఇఫ్ ఏ కమ బి అండ్ బి కమ సి ఆర్ ఇన్ రిలేషన్, ఆర్ అంటే రిలేషన్ అన్నమాట, దెన్ ఏ కమ సి ఇక్కడ చూడండి మస్ట్ ఆల్సో బి ఇన్ ఆర్. అంటే ఏ కమ బి ఉందనుకోండి బి కమ సి ఉందనుకోండి ఖచ్చితంగా ఏ కమ సి అనేది కూడా ఉండాలి. అలా ఉంటేనే మనకి అది ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుంది. ఫర్ ఆల్ ఏ కమ బి కమ సి అంటే మళ్ళా ఆ ఏ బి సి అనేటివి మనకి సెట్ ఏలో ఉండాలి. ఓకే, ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ కమ బి అనేది బిలాంగ్స్ టు ఆర్ అంటే మనం ఒక సెట్ ఉంటుందండి, ఏ కమ 1 కమ 2 కమ 3 కమ 4 అని ఈ సెట్ కి సంబంధించి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. అలా ఆ రిలేషన్ ఉన్నప్పుడు అంటే ఆర్డర్ పేర్స్ ఉంటాయి కదా మనకి, రిలేషన్ సంబంధించి మనకి ఆర్డర్ పేర్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఆర్డర్ పేర్స్ ఎలా ఉండాలనేది ఇక్కడ మీకు ఇందాక మీకు నంబర్లు రాసుకుంటే వెళ్ళాను, ఏదో ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ ఉన్నప్పుడు అంటే అన్ని ఆ రిలేషన్ ఏ కమ ఏ ఉన్నప్పుడు రిఫ్లాక్టివ్, ఏ కమ బి బి కమ ఏ ఉందనుకో సిమెట్రిక్. ఒకవేళ ఏ కమ ఏ చూడండి ఇక్కడ ఏ కమ ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఈ ఆర్ లో ఉండాలి, బి కమ సి ఆర్ లో ఉండాలి, ఏ కమ సి కూడా ఆర్ లో ఉండాలి. అలా ఉన్నప్పుడే అది ట్రాన్సిటివ్ రిలేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, 1 కమ 2 కమ 3 ఉంది. ఓకే, 1 కమ 2 కమ 3 అంటే ఏ కమ బి బి కమ సి ఉండాలి. అది అంటే ఇది ఏ ఇది బి ఇది సి చూడండి, ఏ బి బి సి అంటే ఇప్పుడు మళ్ళీ ఈ సి కూడా ఉంది, 1 సి కూడా ఉంది అంటే 1 ఏ కమ సి అనేది కూడా ఉంది అంటే ఇది ట్రాన్సిటివ్. ఇక్కడ 3 అన్నమాట, ఏ కమ బి ఉందనుకోండి బి కమ సి ఉందనుకోండి ఖచ్చితంగా ఏసీ అనేది కూడా ఉండాలి. మనం మిగతా ఎలిమెంట్స్ తో సంబంధం లేదంటే సంబంధం లేదు. మీకు ఆర్డర్ ఏంది ఇక్కడ ఆ ట్రాన్సిటివ్ రిలేషన్ అవ్వాలంటే ఏ కమ ఏ బి కమ సి ఏ కమ సి అనమాట, మళ్ళా ఏ కమ సి అనేది కూడా ఉండాలి. దాన్ని మనము ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ ఇవన్నీ రిలేషన్ లో ఉండాలి మనకి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మరి ఇప్పుడు కొన్ని చెప్తాను మీకు, మీకోసం రాసేసాను త్వరగా అయిపోవడమని. ఇక్కడ చూడండి ఇప్పుడు చెక్ చేద్దాం, మనకి ఏంది ఏ కమ బి బి కమ సి సి కమ ఏ కమ సి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏ ఇది బి అనుకుందాం. ఇప్పుడు బి ఓకే బి సి ఓకే బి బి ఓకే, ఇప్పుడు మనకి ఏముండాలి ఏసీ అనేది ఉండాలి. ఏ ఏముంది 2 4 ఉంది అంటే ఇది ఏమవుతుంది మనకి ట్రాన్సిటివ్ రిలేషన్. ఓకే ఓకే, ఇది ట్రాన్సిటివ్ రైట్. అలాగే తర్వాత 1 2 2 3 ఓకే ఏ బి తర్వాత బి సి మనకి ఇప్పుడు ఏముండాలి ఏబి అనే వాల్యూ ఉండాలి కదా. ట్రాన్సిటివ్ రిలేషన్ అవ్వాలంటే రూల్ అదే మనకి ఇక్కడ. ఓకే, ఇగో ఇక్కడ చూడండి రూల్ ఖచ్చితంగా ఆ రిలేషన్ లో ఉండాలి, ఏసీ అనేది ఉండాలి. ఏసీ అంటే 1 కమ 3 ఉండాలి కానీ లేదు అంటే ఇది నాట్ ట్రాన్సిటివ్. ఓకే, తర్వాత 1 కమ 2 ఇక్కడ చూడండి 1 కమ 1 2 కమ 2 అంటే ఏబి ఇక్కడ ఏఏనే ఉంది. ఓకే,
మళ్ళా బిబి, ఓకే సిసి. మనకి ఇప్పుడు ఏంటి ఏ బి అనేది ఉండాలి, 1 3 1 2 అనేది ఉండాలి, లేదు. కాబట్టి ఇది నాట్ ట్రాన్సిటివ్, ఓకే కాదు. ఓకే తర్వాత నెక్స్ట్ 1,4 అంటే ఇది ఏ ఇది బి, తర్వాత బి సి. ఇప్పుడు మనకి ఏముండాలి, ఏబి అనేది ఏసి అనేది ఉండాలి, అంటే 1 2 ఉండాలి, ఉంది అంటే ఇది ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అవ్వాలంటే ఒకటే, మనకున్న రిలేషన్ లో, అంటే ఇది సెట్ కదా, ఆ సెట్ కి సంబంధించి రిలేషన్ అనేది ఉంటుంది కదా, ఆ రిలేషన్ లో ఏబి బిసి ఏసి అనేది ఉండాలి. ఇలా ఆ మూడు మాత్రం మళ్ళీ రిలేషన్ లోనే ఉండాలి. అందుకే ఇక్కడ రాశాను బిలాంగ్స్ టు ఆర్ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఇవన్నీ ఉన్నాయనుకో మనకి ఏమవుతుంది, అది ట్రాన్సిటివ్ రిలేషన్ అనేది అవుతుంది అనమాట. అలా ఇప్పుడు ఇక్కడ ఏబి ఉంది, బిసి ఉంది, అలాగనే ఏసి కూడా ఉంది. మరి వేరేది వచ్చింది అంటే 1,3,2 మరి ఇది ట్రాన్సిటివ్ అవుతుందా? కాదు. ఇక్కడ చూడండి ఏబి వచ్చింది, బిసి వచ్చింది, ఏసీ వచ్చింది. మళ్ళీ దీనికి కూడా మనకి ఏమి ఉండాలా, ఏబి అలాగే ఏసీ మళ్ళీ అదంతా ఉండాలి. కాబట్టి ట్రాన్సిటివ్ అవ్వాలంటే రూల్ ఏంటి, ఏబి ఉంటే బిసి ఉండాలి, బిసి ఏబి బిసి ఉన్నకు ఏసీ అనేది ఉండాలి. అలా ఉందనుకుంటే మనకి ట్రాన్సిటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏ బి బిసి అంటే ఏసీ అనేది ఉండాలి, అంటే ఏది 1 2 1 2 మళ్ళీ ఇక్కడ 1 2 అనేది మళ్ళీ ఇక్కడ వచ్చింది, కాబట్టి ఇది కూడా ట్రాన్సిటివ్ అవుతుంది. సారీ ఏసీ అనేది 1 2 వచ్చింది కాబట్టి ఇది ట్రాన్సిటివ్. ఓకే ట్రాన్సిటివ్ అవ్వాలంటే రూల్ ఒక్కటే మనకి, ఏబి బిసి ఏసీ అనేది ఖచ్చితంగా మనకి రిలేషన్ లో ఉండాలి. అలా ఉందనుకో అప్పుడు మనకి ఏమవుతుంది, ట్రాన్సిటివ్ రిలేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు 4 5 6 అంటే 4 5 6 మొత్తం కలుపుకొని మాట్లాడుతుంది 7 గా. అంటే ఏంటిది, రిఫ్లెక్టివ్ అలాగనే సిమెట్రిక్ అలాగనే ట్రాన్సిటివ్, ఈ మూడు కలుపుకొని 7th అనేది మాట్లాడతాం. ఓకే నో డౌట్. దీని తర్వాత ఫంక్షన్స్ లో 3 రకాలు ఉంటాయి, అవి చెప్పేసి ఇంకొక టాపిక్ ఉంటుంది, అయిపోతుంది అనమాట వీడియో. ఓకే టైప్స్ ఆఫ్ రిలేషన్స్. ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ రిలేషన్ 7ది అనమాట. ఈ రిలేషన్ ఆర్ ఆన్ ఏ సెట్ ఏ ఈస్ కాల్డ్ ఆన్ ఈక్వలెన్స్ రిలేషన్. ఇట్ సాటిస్ఫై ద 3 ప్రాపర్టీస్. అంటే ఈ 3 ప్రాపర్టీస్ కానీ సాటిస్ఫై అయినాయి అనుకోండి, దాన్ని మనము ఈక్వలెన్స్ రిలేషన్ అని మాట్లాడతాం అనమాట. అందుకే నేను 4 5 6 అని రాశాను. ఇది 4th ఇది 5th ఇది 6th. అంటే ఈ 3 సాటిస్ఫై అయినాయి అనుకోండి, మనం దాన్ని ఈక్వలెన్స్ రిలేషన్ అని మాట్లాడతాం అనమాట. ఏంటిది ఇక్కడ చూడండి, ఈ రిలేషన్ ఆర్ ఆన్ ఈ సెట్ ఏకి ఉన్న సంబంధం రిలేషన్ ఈస్ కాల్డ్ అని ఈక్వలెన్స్ రిలేషన్ ఇఫ్ ఇట్ సాటిస్ఫై ద 3 ప్రాపర్టీస్. ఏంటి 3? రిఫ్లెక్టివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఈ 3 సాటిస్ఫై అవ్వాలంట. సాటిస్ఫై అయితే మనకి ఏమవుతుంది, ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. అసలు రిఫ్లెక్టివ్ అంటే ఏంటి, ఏ కామ ఏ ఫర్ ఆల్, అంటే ఏ కామ 1 1 2 2 3 3 4 4 అలా ప్రతి ఒక్క సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రతి ఒక్కటి రిలేషన్ లో ఉండాలి, ఏ కామ ఏ. మళ్ళీ సిమెట్రిక్ అంటే ఏంటి, ఏ కామ ఏ ఉంది అనుకోండి, బి కామ ఏ అనేది కూడా ఉండాలి. అదే ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఏ కామ ఏ ఉంది అనుకో, బి కామ సి ఉంది అనుకోండి, మళ్ళీ ఏ కామ సి అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి ఆ రిలేషన్ లో, అది ట్రాన్సిటివ్. మరి ఇలా 3 ఉండాలి అనుకోండి, దాన్నే మనము ఈక్వలెన్స్ రిలేషన్ అని మాట్లాడతాం. ఓకే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 మరి దానికి సంబంధించి రిలేషన్ చేద్దాం. 1 1 2 2 3 3 1 2 2 1 ఇలా రిలేషన్స్ అనేవి ఉంటాయి ఆ సెట్ కి సంబంధించి. మరి ఆ సెట్ కి సంబంధించి రిలేషన్స్ ఉంటాయి కదా, మరి 3 చూద్దాం. ఓకే 1 1 2 2 3 3 ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం మనము, రిఫ్లెక్టివ్ లో ఏ ఏ అంటే ప్రతి ఒక్కటి ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రిపీట్ సెల్ఫ్ గా ఉండాలి ఈ రిలేషన్ లో. 1 1 1 2 2 2 3 3 అంటే ఇప్పుడు ఇది ఏమైతుంది, రిఫ్లెక్టివ్ అవుతుంది. ఓకే ఈ రిలేషన్ సరిపోయింది. సిమెట్రిక్ అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి ఏ కమ బి ఉండాలి, బి కమ ఏ ఉండాలి. ఓకే ఏ చూడండి ఏ కమ బి బి కమ ఏ, మిగతావి ఏమన్నా సంబంధం లేదు మనకి కదా. ఏ కమ బి బి కమ ఏ ఉండాలనా, సిమెట్రిక్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి 1 2 2 ఏ, ఇక్కడ అదే మనకి సిమెట్రిక్ రూల్. ఏ కమ బి ఉంది అనుకోండి, బి కమ ఏ ఉండాలి. ఏ దాంట్లో రిలేషన్ లో ఉంది కదా, ఏ కమ ఏ ఉంది, ఏ కమ బి ఉంది, బి కమ ఏ ఉంది. కాబట్టి ఇది కూడా సిమెట్రిక్ అవుతుంది. ఓకే ట్రాన్సిటివ్ రూల్ ఏంటంటే మనకి ఏ కమ బి కమ సి రిలేషన్ లో ఉండాలి, అలాగే ఏసీ కూడా రిలేషన్ లో ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి ట్రాన్సిటివ్ లో 1 2 ఏంది 1 2 ఉంది, 2 1 ఓకే ఉంది. ఇప్పుడు ఏముండాలి, ఈ 1 1 అనేది ఇందులో ఉండాలి.
ఉంది. కాబట్టి ఇదేమవుతుంది, ట్రాన్సిటివ్ అవుతుంది. ఓకే, మరి ఇలా 3 సాటిస్ఫై రిలేషన్, రిఫ్లాక్టివ్ ఉంది, సిమెట్రిక్ ఉంది, ట్రాన్సిటివ్ ఉంది. ఇలా ఈ 3 ప్రాపర్టీస్ ఈ రిలేషన్ ఉంది. అంటే ఈ 3 రిలేషన్స్ ఇందులో ఉన్నాయనుకోండి, దాన్ని ఈక్వలెన్సీ రిలేషన్ అని మాట్లాడతాం. అంతే, అయిపోయింది. ఓకే, అర్థమైంది కదా. ఇవి అనమాట టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్. ఓకే, ఈ 3 అంటే ఒక సెట్ కి సంబంధించి రిలేషన్ 3 ప్రాపర్టీస్ గానీ ఉండేది అనుకోండి, సాటిస్ఫై అవుతున్నాయి అనుకోండి, మనకి ఖచ్చితంగా ఏమవుతున్నది, ఈక్వలెన్సీ రిలేషన్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, రిలేషన్ అంటే ఎలా ఉంటుందో మొత్తం నేర్చేసుకున్నాం. ఇప్పుడు ఫంక్షన్ అనమాట. మీరు చూడండి, ఇక్కడ మీరు క్లాస్ 11, 12 లో గమనించాల్సింది ఏంటంటే, మనకి క్లాస్ 11 లో రిలేషన్స్ అనేది రావడం జరిగింది. ఓకే, ఆ రిలేషన్స్ అంటే ఏందో రావడం జరిగింది, ఫంక్షన్స్ అంటే ఏందో రావడం జరిగింది. అలాగనే ఫంక్షన్ ఫార్మ్స్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్, కాన్స్టెంట్ ఫంక్షన్, ఇలా మనకి కొన్ని ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనకి రావడం జరిగింది. కాబట్టి ఫంక్షన్స్ వచ్చినాయి, ఫంక్షన్ ఫార్మ్స్ వచ్చినాయి. ఐడెంటిటీ ఫంక్షన్, కాన్స్టెంట్ ఫంక్షన్, ఇంకా చాలా ఉండే. దాని గురించి సపరేట్ ఇంట్రడక్షన్ క్లాసే చేశాను. మీరు క్లాస్ 12, 11 లో గానీ వినింటే గానీ ఛానల్ ఫాలో అవుతుంటే మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఆ ఫంక్షన్స్, ఫంక్షన్ ఫార్మ్స్ అనేవి మనకి ఇవి రావడం జరిగింది. ఓకే, మరి రిలేషన్స్ క్లాస్ 12 ఏం రావడం జరిగింది అంటే టైప్స్ ఆఫ్ రిలేషన్స్. ఇప్పటి వరకు నేర్చుకుంది అదే. మరి క్లాస్ 12 లో ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఇప్పుడు ఏంటి ఫంక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది. క్లాస్ 11 లో ఏం నేర్చుకున్నామంటే రిలేషన్స్, ఫంక్షన్స్, అలాగే ఫంక్షన్ ఫార్మ్స్, ఫంక్షన్ ఎలా ఫామ్ అవుతాయి, ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ క్లాస్ 12 లో మనకి టైప్స్ ఆఫ్ రిలేషన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, రిలేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫంక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది అనమాట. ఇప్పటి వరకు రిలేషన్ అనేది నేర్చుకున్నాం మనం. అలాగనే రిలేషన్ అంటే కూడా, రిలేషన్స్ అంటే కూడా తెలుసుకున్నాం. ఫంక్షన్ ఇప్పుడు ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట ఇప్పుడు క్లాస్ 12. ఓకే, ఓకే, రఫ్ చేసేసానండి. ఫంక్షన్స్. ఓకే, మనకి ఫంక్షన్ అంటే తెలుసు. మనకి ఒక అవుట్పుట్ ఇచ్చామనుకో, ఒక మిషన్ గాని ఉందనుకోండి, ఏదో ఒకటి సంథింగ్, ఏదో ఒకటి మనము ఇప్పుడు ఏం పని చేసినా ఒక కష్టపడితే మనకి రిజల్ట్ బాగా వస్తుంది. అంటే మనం ఇన్పుట్ ఇస్తాం అనమాట, ఏది కష్టపడడం, అవుట్పుట్ ఏమొస్తుంది, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే మనము ఇన్పుట్ ఇచ్చామనుకోండి, ఏదో ఒకటి మిషన్ లో కానీ ఏదో ఒక దాంట్లో మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది వేరే రావడం జరుగుతుంది. అంటే ఒక్క ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది ఫంక్షన్ అంటే. ఎవ్రీ ఎలిమెంట్ సెట్ ఏ యాజ్ ఓన్లీ అండ్ ఓన్లీ వన్ ఇమేజ్ ఇన్ సెట్ బి. నువ్వు ఒక ఇన్పుట్ ఇచ్చావు అనుకోండి, ఒక అవుట్పుట్ వస్తుంది మనకి. అర్థమవుతుందా? ఇది ఫంక్షన్ అంటే. నువ్వు ఒక ఈక్వేషన్ లో ఒక ఇన్పుట్ ఇచ్చావు అనుకోండి, ఒక అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై అని తెలుసు. మరి ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే మనకి వై. మనం ఎక్స్ బదులు మనం 2 తీసుకున్నాం. మనం ఎక్స్ బదులు ఏం తీసుకున్నాం అంటే 1 తీసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ బదులు 1 తీసుకుంటే ప్లస్ అంటే 1 తీసుకున్నాం. మరి అప్లై చేస్తే చూడండి, ఇక్కడ వై ఈక్వల్ టు 2 1 జా 2 ప్లస్ 2 వై ఈక్వల్ టు ఎంత 4. అంటే ఎక్స్ బదులు 1 తీసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ చూడండి, మనము ఇన్పుట్ అనమాట. ఓకే, మనము ఇన్పుట్ చేస్తాం అనమాట. ఏది 1 అనేది ఇన్పుట్ చేస్తాం, అవుట్పుట్ ఏమొచ్చింది 4 అనేది వచ్చింది. అర్థమైతే? ఇది అనమాట. మనం ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ ఒక రిజల్ట్ మాత్రమే రావడం జరుగుతుంది. అదే ఫంక్షన్. అర్థమవుతుందా? నువ్వు ఒక్కటి మాత్రమే ఇన్పుట్ చేస్తే ఒక్క అవుట్పుట్ మాత్రమే నీకు వస్తుంది అనమాట. అదే ఫంక్షన్ అనమాట. ఓకే, క్లియర్? ఇది ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అదే ఈక్వేషన్, అదే ఫంక్షన్ లో 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై కదా మనకి, 2 ఎక్స్ బదులు 3 ప్లస్ 2 2 3 6 ప్లస్ 2 6 ఒక 2 ఎంత 8 అంటే వై ఈక్వల్ టు 8. అంటే ఎక్స్ బదులు 3 తీసుకుంటే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది 8 వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఇదే గమనించాల్సింది. ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఇన్పుట్ ఇచ్చావంటే ఒక్క అవుట్పుట్ మాత్రమే వస్తుంది. నువ్వు ఒకటి మాత్రమే అప్లై చేస్తే నీకు రిజల్ట్ కూడా ఒక్కటే రావడం జరుగుతుంది. ఇది అనమాట కండిషన్. ఇదే మనకి ఫంక్షన్ అని మాట్లాడతాం అనమాట. మరి ఈ ఫంక్షన్స్ ని మనము రా డయాగ్రామ్ లో అనేది చూపించడం జరుగుతుంది. ఆరో డయాగ్రామ్ లో చూపించడం జరుగుతుంది. మరి ఇప్పుడు దీని తర్వాత ఫంక్షన్ టైప్స్ అనేవి ఉందన్నమాట. ఓకే, మరి ఇక్కడ ఫంక్షన్స్ అసలు వేటిని ఫంక్షన్ అంటాం, వేటిని ఫంక్షన్ కావంటాం. ఇక్కడ మీకు ఒకటే అర్థం కావాల్సింది అదే నేను చెప్తున్నాను. ఒక్క ఇన్పుట్ ఇచ్చావంటే నీకు ఒక అవుట్పుట్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏబిసి
ఇక్కడ ఏ అనేది ఒక ఇన్పుట్ అనమాట, మనకి అవుట్పుట్ ఏమొచ్చింది 1 వచ్చింది దాని రిజల్ట్. ఓకే, బి అనేది ఒక ఇన్పుట్ అనమాట, అవుట్పుట్ ఏమొచ్చింది 2 వచ్చింది. సి అనేది ఇన్పుట్ అనమాట, ఒక అవుట్పుట్ వచ్చింది. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఇక్కడ ఒక్కొక్క ఇమేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, అదే every element of a set A has the only one image in set B. అంటే సెట్ A లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక ఇమేజ్ అనేది ఉండాలి. దాన్ని మనం ఫంక్షన్ అని మాట్లాడతాం. చూడండి, ఇది ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ కి ఒక అవుట్పుట్ అనేది, దీనిదే ఫంక్షన్. ఇక్కడ చూడండి, సెట్ ఏ సెట్ బి, సెట్ ఏబిసి. చూడండి, దీనికి ఒక అవుట్పుట్ ఇన్పుట్ ఏంటిది, ఇన్పుట్లు ఏబిసి. అవుట్పుట్ చూడండి, ఏకి 1 వచ్చింది, బికి 1 వచ్చింది, సికి 1 వచ్చింది. ఇది ఫంక్షన్ కాదా? ఖచ్చితంగా ఫంక్షనే. మనకి ఫంక్షన్ రూల్ ఏంటి? సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక అవుట్పుట్ ఉండాలి, ఉంది కదా. ఏ అనేది ఒక అవుట్పుట్, బికి ఒక అవుట్పుట్ వచ్చింది, సికి ఒక అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ మనకి ఏమన్నారని మనకు సంబంధం లేదు, కానీ ఇన్పుట్ కి ఖచ్చితంగా ఒక అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దాన్ని ఫంక్షన్ అని మాట్లాడతాం. చూడండి, ఇక సెట్ ఏ సెట్ బి, సెట్ ఏకి ఒక అవుట్పుట్ వచ్చింది, సెట్ బికి ఒక అవుట్పుట్ వచ్చింది, సెట్ సికి లేదు ఇక్కడ. అంటే ఇది ఫంక్షన్ కాదు, ఎవ్రీ ఎలిమెంట్ ఉండాలి. అందుకే ఇక్కడ రాసింది చూడండి, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఏ. అంటే సెట్ ఏకి ఖచ్చితంగా ఒక అవుట్పుట్ అనేది ఉండాలి, కానీ ఇక్కడ సికి లేదు. కానీ కండిషన్ల ప్రకారం ఈ రెండు ఉండే కానీ మూడోది లేదు, కాబట్టి ఇది ఫంక్షన్ కాదు, ఇది ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ నాట్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏకి 1 చూపిస్తుంది, మళ్ళీ ఏకి 2 చూపిస్తుంది, మళ్ళీ బికి 3 చూపిస్తుంది, మళ్ళీ సికి 2 చూపించడం జరుగుతుంది. ఇది ఫంక్షన్ కాదు. ఎందుకు? ఇక్కడ చూడండి, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ యాజ్ ఓన్లీ వన్ ఇమేజ్. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక్క అవుట్పుట్ చూపించాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 అప్లై చేసాను, వేరే ఆన్సర్ వస్తుంది అండి? రాదు. ఎందుకంటే ఇక్కడ ఒక్క అవుట్పుట్ మాత్రమే ఉందంటే ఒక్క ఇన్పుట్ మాత్రమే ఉందంటే ఒక్క అవుట్పుట్ మాత్రమే ఉంటుంది అన్నమాట నీకు. కాబట్టి ఇక్కడ గమనిస్తే మీరు ఈ 3 ఎలిమెంట్స్ కి రెండు అవుట్పుట్లు చూపిస్తున్నాయి. కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. ఒక ఎలిమెంట్ కి ఒక అవుట్పుట్ ఉండాలి. మళ్ళీ సెట్ ఏలో ప్రతి దానికి ఒక అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది ఉండాలి. ఓకే, 1 కి ఏకి 1, బికి 2, సికి 3. ఇక్కడ చూడ అన్న దీనికి లేదు కదా, దీనికి సంబంధం లేదు. మనకి సెట్ ఏ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ ఎలిమెంట్ సెట్ ఏ ఓన్లీ 1 ఇమేజ్. ఇక్కడ చూడండి, సెట్ ఏలో ఉన్న ప్రతి దానికి ఒక ఇమేజ్ ఉంది, బికి 2, సికి 3, మరి 4 సంబంధం లేదు. కానీ సెట్ ఏలో ప్రతి దానికి ఎలిమెంట్ ఉంది కదా, దీని ఫంక్షన్ అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి, సెట్ ఏకి 1, సెట్ బికి ఇక్కడ రెండు ఇన్పుట్లు చూపిస్తాయి, ఒక ఇన్పుట్ కి 2 అవుట్పుట్లు చూపిస్తాయి. ఇది తప్పు. ఒక్క ఆన్సర్ అప్లై చేస్తే నీకు ఒక్క ఆన్సర్ వస్తుంది, కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఇది కూడా ఫంక్షన్ కాదనమాట. అర్థమైందా? ఇది ఫంక్షన్ అనమాట. మరి ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం మరి. ఓకే, నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఇప్పుడు ఫంక్షన్ అంటే నేర్చుకున్నాం ఏంటి, ఒక ఇన్పుట్ ఉంటే ఒక్క అవుట్పుట్ మాత్రమే ఉంటుంది అని కదా. మనం ఈక్వేషన్ డయాగ్రామ్స్ తెలుసుకొని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఆ ఫంక్షన్ ఎన్ని రకాలు ఉంది? మనకైతే మొత్తం 3 ఇవ్వడం జరిగింది, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి, ఓన్లీ 3 ఇప్పుడు. ఓకే, 1 ఫంక్షన్. ఓకే, 1 ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఏ ఫంక్షన్ f is to x, ఇది డెఫినేషన్ అనమాట. ఈజ్ డిఫైన్డ్ టు బి 1 ఆర్ ఇంజెక్టివ్ అని కూడా మాట్లాడతారు. 1 ఫంక్షన్ అని మాట్లాడతారు, లేదా ఇంజెక్టివ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. If you images of distance elements of the x under f(x) distance for every x1 x2 belongs to x, f of x equal to f of x2, simply x1 equal to x2, otherwise f is called may1. ఇక్కడ రెండు చెప్పడం జరుగుతుంది మనకి డెఫినేషన్ కి. ఆ రెండు డెఫినేషన్ మీకు అర్థం అవ్వాలని ఇక్కడ తెలుగులో రాశాను. వాటికి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏంటిదని పూర్తిగా చెప్తాను. ఈ డెఫినేషన్ లోనే మనకి 2 ఉన్నాయి. ఏంటిదంటే 1 may1 అని, ఇలా 2 కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటిది కండిషన్? అసలు ఈ 1 ఫంక్షన్ అంటే ఏంటి, may1 ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ తెలుగులో మీకు ఇక్కడ 1 ఒక ఫంక్షన్ లో డిఫరెంట్ ఇన్పుట్స్. బాగా వినండి. మనం ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏవో ఒకటి తీసుకొని మనం అందులో సపరేట్ అంటే డిఫరెంట్, ఒకటేసారి ఒకటే కాకుండా ఇప్పుడు డిఫరెంట్ ఇన్పుట్స్ అన్నమాట. డిఫరెంట్ ఇన్పుట్స్ డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తే దాన్నే 1 ఫంక్షన్ అంటారు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే ప్రాబ్లం చూడండి.
ఇప్పుడు ఈ ఒక ఫంక్షన్ అండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఇవన్నీ ఇన్పుట్స్ అన్నమాట. మనము ఇన్పుట్ దాంట్లో చేయడం జరుగుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి మనకి వై కదా. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. మనం ఇప్పుడు ఇన్పుట్ చేద్దాం, 1 చేద్దాం. 1 అంటే 1 ప్లస్ 1 అంటే అవుట్పుట్ ఏమొచ్చిందండి, ఏమొచ్చింది 2. అంటే ఇన్పుట్ 1 చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది మనకి 2 వచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నది. ఒక ఫంక్షన్ లో డిఫరెంట్ ఇన్పుట్స్ అంటే ఇవి ఒకటి చేసాం కదా, ఇప్పుడు 2 చేద్దాం. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y అనమాట. ఇప్పుడు 2 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 ప్లస్ 1 ఈ ఫంక్షన్ అప్లై చేశాను, y ఈక్వల్ టు 3. ఓకే, మళ్ళీ ఏమొచ్చింది, మనం ఎక్స్ బదులు 2 తీసుకుంటే ఇన్పుట్ అవుట్పుట్ ఏమొచ్చింది 3 వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y కదా, y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 కదా. ఇప్పుడు y బదులు ఎక్స్ బదులు 3 తీసుకుందాం. 3 ప్లస్ 1 y ఈక్వల్ టు ఏమొచ్చింది 3 ప్లస్ 1 ఎంత 4. అంటే మనము ఇన్పుట్ ఏం తీసుకున్నాం 3 తీసుకున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది 4 వచ్చింది ఫంక్షన్ ప్రకారం. ఇక్కడ అదే చెప్తున్నది, ఒక ఫంక్షన్ లో డిఫరెంట్ ఇన్పుట్స్, ఇగో ఇవన్నీ ఇన్పుట్స్ అన్నమాట. మనం అప్లై చేసినట్టు ఇన్పుట్స్ ఏం చేస్తే వచ్చింది, ఇక్కడ చూడండి డిఫరెంట్ ఇన్పుట్స్ డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తే దాన్ని 1 ఫంక్షన్ అంటారు. చూడండి, మనము డిఫరెంట్ ఇన్పుట్స్ అప్లై చేస్తే మనకి ఏమైంది, డిఫరెంట్ అవుట్పుట్స్ అనేటివి రావడం జరిగింది అనమాట. అర్థమైందా. డిఫరెంట్ ఇన్పుట్స్ అప్లై చేస్తే డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చాయి. దాన్ని మనము 1 ఫంక్షన్ అని అంటారు. అర్థమైందా. ఒక్క ఇన్పుట్ కి ఒక యూనిక్ అవుట్పుట్ ఉంటుంది. 2 ఇన్పుట్లకి ఒకటే సేమ్ రావు. ఇప్పుడు 2 డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ చూడండి ఒక్క ఇన్పుట్ కి ఒక్క అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. ఓకే, అర్థమైంది. ఇంకా వేరేటివి అనేటివి ఉండవు. ఇప్పుడు 1 కి 2 అంటే ఇంకా 1 కి 2నే, ఇంకోటి తీసుకొని వస్తే 2 రాదు. అర్థమైందా. ఇక్కడ చూడండి 1 కి అప్లై చేస్తే 2 వచ్చింది, అంతేగాని వేరే తీసుకొని వచ్చి మళ్ళీ 2 అనేది రాదు. కాబట్టి 2 ఇన్పుట్లకి సేమ్ అవుట్పుట్లు రావు. అర్థమైందా. మరి డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఇది 1 ఫంక్షన్. ఈ కండిషన్ ఈ డెఫినేషన్ లో మనకి 1 ఫంక్షన్. 1 ఫంక్షన్ అంటే ఏం లేదబ్బా, ఒక్కటే డిఫరెంట్ ఇన్పుట్స్ చేస్తే నీకు డిఫరెంట్ అవుట్కమ్స్ అనేవి వస్తాయి అని చెప్పేదే 1 ఫంక్షన్. ఓకే, మే వన్ అంటే ఏంది, ఒక ఫంక్షన్ లో డిఫరెంట్ ఇన్పుట్స్ సేమ్ అవుట్పుట్ వస్తే దాన్ని మే 1 ఫంక్షన్. ఇది రివర్స్ అన్నమాట. అక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్ డిఫరెంట్ అవుట్పుట్స్, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఇన్పుట్స్ సేమ్ అవుట్పుట్. ఓకే, అర్థమైంది. ఇక్కడ చూడండి, మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, డయాగ్రామ్స్ కూడా చెప్తాను, అర్థమవుతాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇది చెప్దాం. ఇక్కడ చూడండి, ఇవి డిఫరెంట్ అవుట్పుట్స్ ఇన్పుట్స్. మనం డిఫరెంట్ ఇన్పుట్స్ అనేది అప్లై చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా. ఇప్పుడు డిఫరెంట్ అవుట్పుట్స్, అందుకే చెప్తున్నా ఒక ఫంక్షన్ లో డిఫరెంట్ అవుట్పుట్స్, ఇది ఒక డిఫరెంట్ 2 అనేది అప్లై చేద్దాం. 2 స్క్వేర్ ఏమొచ్చింది అవుట్పుట్ మనకి 2 స్క్వేర్ అంటే 4. అంటే మనము ఇన్పుట్ 2 తీసుకుంటే అవుట్పుట్ ఏమో 4 వచ్చింది కదా. ఓకే, మళ్ళీ ఇప్పుడు -2, ఇది ఇంకో డిఫరెంట్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా. y ఈక్వల్ టు ఎక్స్ బదులు ఇప్పుడు -2 అనేది అప్లై చేద్దాం, హోల్ స్క్వేర్. మరి -2 హోల్ స్క్వేర్ అంటే 4. చూడండి, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, అంటే -2 కి 4 వచ్చింది. ఇక్కడ ఇన్పుట్ ఇవి ఎక్స్ వాల్యూస్, మన ఫస్ట్ వాల్యూస్ అనేటివి ఇన్పుట్లు అనమాట. ఇవేమో అవుట్పుట్లు. ఇన్పుట్లు చూడండి డిఫరెంట్, వేరు, కానీ అవుట్పుట్లు మాత్రం సేమ్ వచ్చాయి. దాన్ని మనము మే 1 ఫంక్షన్ అంటారు. అర్థమైందా. ఒక్కటే మీకు అర్థం కావాల్సింది, మళ్ళీ చెప్తున్నాను మీకు, ఏంది డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే డిఫరెంట్ అవుట్కమ్స్ ఉండే కానీ 1 ఫంక్షన్. అదే డిఫరెంట్ ఇన్పుట్స్ ఉండి ఒకటే సేమ్ అవుట్పుట్ ఉంది అనుకో, దాన్ని మే 1 ఫంక్షన్ అని మాట్లాడతాం. మరి వీటిని డయాగ్రామ్ రూపంలో చూడండి. ఇక్కడ మీకు 1 4, ఇక్కడ చూడండి 1 2 3 4 ఇవన్నీ డిఫరెంట్ అవుట్పుట్స్. మరి మనకి ఏం రావాలా, డిఫరెంట్ అవుట్కమ్స్ అనేది రావాలి. 1 కి ఏ, 2 కి బి, 3 కి డి, 4 కి సి. చూడండి, సెట్ ఏ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక అవుట్పుట్ అనేది ఉంది, డిఫరెంట్ అవుట్పుట్స్. అంటే ఇది 1 ఫంక్షన్ అన్నమాట. అర్థమైందా. ఇది ఏంటి 1 ఫంక్షన్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి x1 x2, ఇది 1 కి బి వచ్చింది, 2 కి బి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అది ఏది మే 1 ఫంక్షన్ అవుతుంది. ఎందుకు, డిఫరెంట్ అవుట్పుట్స్
ఇదిగో ఇవి x1 అవుట్పుట్స్ అనమాట. ఓకే, డిఫరెంట్ అవుట్పుట్స్, కానీ ఏమొచ్చింది మనకి రిజల్ట్ సేమ్ అవుట్పుట్ వచ్చింది. అంటే ఇది ఏంది మే1 ఫంక్షన్ అనమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి 1 2 డిఫరెంట్ అవుట్పుట్స్, కానీ సేమ్ ఏమొచ్చింది మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది మనకి అంటే ఇది ఏమైతుంది ఇక్కడ అది చెప్తాను డిఫరెంట్ ఇన్పుట్స్ కానీ సేమ్ అవుట్పుట్ వస్తే దాన్ని మే1 ఫంక్షన్. ఇది కూడా మే1 అనమాట. ఓకే, 1 కి బి, 2 కి సి, 3 కి ఏ, 1 కి డి, ఎలాగొచ్చినా పర్లేదు. కానీ ఇక్కడ చూడండి ఈ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క అవుట్పుట్ వచ్చింది. ఇవన్నీ డిఫరెంట్ అవుట్పుట్స్, ఏమొచ్చింది డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది. అంటే దానికి డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే డిఫరెంట్ అవుట్కమ్స్ ఉండే దాన్ని 1 ఫంక్షన్. అంటే ఇది 1 ఫంక్షన్. అర్థమైంది స్టూడెంట్స్? ఇది అనమాట 1 ఫంక్షన్ అంటే ఇంజెక్టివ్ ఫంక్షన్ గురించి. ఇది ఒక్కటే, ఇప్పటికే మీకు అర్థం అయిపోయింటదిలేండి. నువ్వు డిఫరెంట్ అవుట్పుట్స్ గానా అప్లై చేస్తే డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చేదే మనకి 1 ఫంక్షన్. అదే డిఫరెంట్ అవుట్పుట్స్ గాని అప్లై చేస్తే సేమ్ అవుట్పుట్స్ గాని వచ్చినాయనుకో రిజల్ట్, దాన్ని మే1 ఫంక్షన్ అని మాట్లాడతాం. ఇవి డయాగ్రామ్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఇది ఫంక్షన్ ఇది సంబంధం లేదు, ఫంక్షన్ అనేది మాట్లాడుకున్నాం. సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక అవుట్పుట్ అనేది చూపించాలి. చూడండి, ప్రతి దానికి ఒక అవుట్పుట్ అని చూపించింది. ఓకే, దాంట్లో కూడా మనకి ఏమైంది, కొన్ని 1 ఫంక్షన్ అయింది, ఒకటి కొన్ని మే1 ఫంక్షన్ అయింది. ఓకే స్టూడెంట్స్, ఇది టాపిక్. ఓకే స్టూడెంట్స్, రెండోది అనమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్ లో రెండోది ఇక్కడ చూడండి ఆన్ టు ఫంక్షన్. దీన్ని సబ్జెక్టివ్ అని కూడా మాట్లాడతారు. ఇక్కడ చూడండి ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంది, ఇక్కడ ఇప్పటి వరకు మనము 1 ఫంక్షన్ మే1 ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆన్ టు ఫంక్షన్. ఏ ఫంక్షన్ ఎఫిష్ టు ఎక్స్ డాష్ ఈజ్ సెట్ టు బి 1 టు సబ్జెక్టివ్ ఇన్ ఎవ్రీ ఎలిమెంట్. బాగా వినండి, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ y ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ది సమ్ ఎలిమెంట్ ఆఫ్ ది x అండర్ f. If ఇక్కడ for every y belongs to y, there exists an element x is a x such that f of x y. ఇక్కడ ఏంటంటే కండిషన్ అనేది అర్థం అవ్వాలి. దాన్ని నేను తెలుగులో రాసి సింపుల్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఇన్పుట్ అవుట్పుట్ విన్నాం. ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ కదా, మనం ఇప్పటివరకు ఏంది అవుట్పుట్ ని బేస్ చేసుకొని చేసాం. కానీ ఇది ఆన్ టు ఫంక్షన్ లో ఇన్పుట్ కి ఖచ్చితంగా ఒక అవుట్పుట్ అనేది ఉండాలి. రివర్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బాగా వినండి, అవుట్పుట్ కి ప్రతి ఒక్కదానికి ఇక్కడ చూడండి ఒక ఇన్పుట్ అనేది ఉండాలి. అవుట్పుట్ కి ప్రతి ఒక్కదానికి అవుట్పుట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటికీ ఒక ఇన్పుట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉందనుకో దాన్ని ఆన్ టు ఫంక్షన్ అని మాట్లాడతాం, దాన్ని సబ్జెక్టివ్. ఇక్కడ చూడండి తెలుగులో రాశాను. ఇక్కడ ఆన్ టు ఫంక్షన్ y లోని ప్రతి ఎలిమెంట్ కనీసం ఒక x ఎలిమెంట్ ద్వారా వచ్చే మ్యాపింగ్ అవ్వాలి. y లో ఎవ్వరు మిగిలిపోరాదు. అర్థమైందా? ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్, ఇక్కడ x y తీసుకున్నాను, ఇక్కడ f ఆఫ్ x మనకి ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఇదేంటివండి x అనేటివి ఇన్పుట్ అనమాట, మనకి ఇదేంటివి అవుట్పుట్ కదా. ఓకే చూడండి, ఇక్కడ ఇన్పుట్ చేద్దాం. ఆ ఇన్పుట్ అంటే x బదులు వాల్యూస్ అప్లై చేద్దాం. f ఆఫ్ x అంటే y కదా మనకి, ఇగో ఈ y. x అంటే ఎంత 1 + 3, y ఈక్వల్ టు 1 + 3 అంటే ఎంత 4. చూడండి 4 వచ్చిందా, x బదులు 1 అప్లై చేస్తే మనకి 4 వచ్చింది, అంటే 1,4 వచ్చింది. తర్వాత ఆ f ఆఫ్ x అంటే y ఈక్వల్ టు x + 3, x బదులు 2 అప్లై చేద్దాం, 2 + 3 ఎంత y ఈక్వల్ టు 5 వచ్చిందా, 5 కూడా. ఓకే తర్వాత మళ్ళీ సేమ్ ఇంకోటి 3 ఉంది ఇక్కడ, x వాల్యూ 3 అప్లై చేసుకుంటే f ఆఫ్ x y ఈక్వల్ టు x + 3. x బదులు ఎంత, ఇప్పుడు 3 తీసుకున్నాం, 3 + 3 ఎంత 6, y బదులు 6 వచ్చింది 6, 5 ఇక్కడ 1 కేమో 4 వచ్చింది, ఇక్కడ కూడా 1 కేమో 5 వచ్చింది, ఇక్కడ 2 కి 5 వచ్చింది, 3 కి 6 వచ్చింది. అంటే అవుట్పుట్ లో ఉన్న చూడండి, అవుట్పుట్ లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక ఇన్పుట్ అనేది రావడం జరిగింది కదా. దీన్నే ఆన్ టు ఫంక్షన్ అని మాట్లాడతాం. మరి అసలు ఆన్ టు ఫంక్షన్ కానిది ఏంది చూద్దాం. ఓకే, f ఆఫ్ x అంటే ఏంది మనకి y, x బదులు ఇవి x వాల్యూస్, ఇవి y వాల్యూస్. x ఎంత 1 + 3, y వాల్యూ ఎంత 4. ఓకే, x బదులు 1 చేస్తే y బదులు 4. ఓకే వచ్చింది, క్లియర్. తర్వాత x బదులు 2 అప్లై చేద్దాం. ఇప్పుడు f ఆఫ్ x ఈక్వల్ టు 2 + 3 ఎంత 2 3 5, f ఆఫ్ x అంటే y కదా, y బదులు 5 వచ్చింది, 5 2 బదులు 5 వచ్చింది.
ఓకే 2 బదులు ఏమొచ్చింది 5 వచ్చింది. తర్వాత 3 తీసుకున్నాం. f ఆఫ్ x ఈక్వల్ టు 2 ప్లస్ x ప్లస్ 3 x వాల్యూ అంటే ఇప్పుడు 3 తీసుకున్నాం. 3 ప్లస్ 3 3 ప్లస్ 3 తీసుకుంటే 6 అనమాట. అంటే y f ఆఫ్ x అంటే y కదా, f ఆఫ్ x y ఎంత వచ్చింది 6 వచ్చింది. అంటే 1 కి 4 వచ్చింది, 2 కి 5 వచ్చింది, 3 కి 6 వచ్చింది. కానీ అవుట్పుట్ కు అంటే y లో ఉన్న ఎలిమెంట్ కి ఇంకో ఇన్పుట్ అనేది లేదు. బాగా వినండి ఇక్కడ అదే. కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ కాదు. అర్థమైందా? ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే ఏంటి? ఖచ్చితంగా ఒక అవుట్పుట్ కి ఒక ఇన్పుట్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి ఆన్ టు ఫంక్షన్ లో y లోని ప్రతి ఒక్క ఎలిమెంట్ కనీసం ఒక ఎలిమెంట్ తో ద్వారా మ్యాప్ అవ్వాలి. కానీ ఇక్కడ 7 అనేది మ్యాప్ అవ్వట్లేదు దీనికి ఇన్పుట్ కి కదా. ఇవి మనకి x వాల్యూస్ అంటే ఇన్పుట్, ఇవి అవుట్పుట్లు అనమాట. కాబట్టి మ్యాప్ అవ్వట్లేదు. ఓన్లీ 1,4 2,5 3,6 వచ్చింది. 7 కి ఏం లేదు. కాబట్టి మనకి ఏమవుతుంది? ఇది ఇక్కడ ఆన్ టు ఫంక్షన్ అనేది కాదు. ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక అవుట్పుట్ కి ఒక ఇన్పుట్ అనేది మ్యాచ్ అవ్వాలి. చూడండి ప్రతి అవుట్పుట్ కి అంటే ఇవి అవుట్పుట్స్ అనమాట. మనకి ఇవి అవుట్పుట్స్ అనమాట. ఆ అవుట్పుట్స్ కనీసం ఒక ఇన్పుట్ కి మనకి ఏమవ్వాలి? మ్యాప్ అవ్వాలి, అంటే మ్యాచింగ్ అవ్వాలి. కాలేదనుకోండి అది ఆన్ టు ఫంక్షన్ కాదు. అయ్యిందనుకోండి ఆన్ టు ఫంక్షన్ అనేది అవుతుంది. మరి డయాగ్రామ్స్ లో చూద్దాం. బాగా వినండి. ఇవి అనమాట అవుట్పుట్లు. ఓకే, ఇవి అవుట్పుట్లు. ఇవన్నీ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏంది? వీటికి ఏమవ్వాలా? మ్యాప్ అవ్వాలా. ఒక్కటి కూడా మ్యాప్ కాకుండా ఉందనుకోండి అది ఆన్ టు ఫంక్షన్ కాదు అనమాట. చూద్దాం. ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే ఏంది? ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవ్వాలి. ఏ 1 కి మ్యాపింగ్ అవుతుంది, బి 2 కి మ్యాపింగ్ అవుతుంది, సి 4 కి మ్యాపింగ్ అవుతుంది, డి మ్యాప్ అవ్వట్లేదు దేనికి అంటే ఇది ఆన్ టు ఫంక్షన్ కాదు. అర్థమైందా? మ్యాప్ కానిదే ఆన్ టు ఫంక్షన్ అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఏ ఆల్రెడీ చెప్పొచ్చు ఏ మ్యాపింగ్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఓకే, తర్వాత ఏ 1 2 ఏ అనేది 1 2 కి ఏమవుతుంది? ఇన్పుట్ అవుట్పుట్ మ్యాపింగ్ అవుతుంది. కాబట్టి చూడండి బి 3 కి మ్యాపింగ్ అవుతుంది, సి 4 కి మ్యాపింగ్ అవుతుంది. అంటే ఇది ఖచ్చితంగా ఆన్ టు ఫంక్షన్. అంటే ఇక్కడ సెట్ వై అంటే అవుట్పుట్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇన్పుట్ కి కనీసం ఒక్కటన్నా మ్యాచ్ అవుతుంది. ఏకి ఏమో ఇది అవుతుంది, ఏకి ఇది అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. బికి 3 అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సికి అంటే ప్రతి ఒక్కటైనా ఏబిసి ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అయింది కాబట్టి ఆన్ టు ఫంక్షన్ అంటాం. చూడండి ఏకి 3 వచ్చింది, బికి 1 వచ్చింది. ఓకే, సికి 2 వచ్చింది, డికి 4 వచ్చింది. అంటే ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవుతుంది. కాబట్టి ఏదానికి ఎక్స్ దానికి ఇన్పుట్స్ కి, కాబట్టి అవుట్పుట్స్ ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్, ఇది కూడా ఆన్ టు ఫంక్షన్. అర్థమైందా? రివర్స్ అనమాట. అవుట్పుట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక ఇన్పుట్ అనేది చూపించాలి. అలా చూపించిందంటే అది ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్ లో ఇప్పుడు మూడోది అనమాట. ఇప్పుడు 1 2 అర్థమైతే మూడోది అంతే, ఏం లేదు. చూడండి ఇక్కడ 1 అండ్ ఆన్ టు ఫంక్షన్ బైజెంటివ్, ఇదే మూడోది. అసలు ఏంటి? ఏ ఫంక్షన్ refers to x y said to be 1 1 and on to or bijective, it both 1 1 and on to. ఇక్కడ ఏంటి మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మనం 1 1 అంటే ఏం మాట్లాడుకున్నామండి? 1 1 సేమ్ అవుట్పుట్ రాకూడదు. అంటే డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తే డిఫరెంట్ ఇన్పుట్స్ వస్తే డిఫరెంట్ అవుట్పుట్స్ అనేటివి రావాలి. అది 1 1 కదా. మరి ఆన్ టూ లో ఏం మాట్లాడుకున్నాము? y లోని ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే ఇప్పుడు అవుట్పుట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇన్పుట్ కి మ్యాచ్ అవ్వాలి అని మాట్లాడుకున్నాం. మిస్ అవ్వకూడదు. ఆ రెండు సాటిస్ఫై అయితే మూడోదే 1 1 అండ్ ఆన్ టు ఫంక్షన్, దీన్ని బైజెంటివ్ ఫంక్షన్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇది టాపిక్. అంటే రెండు సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ అదే 1 1 సేమ్ అవుట్పుట్ రాకూడదు. 1 1 లో ఏంటి? మనకి సేమ్ అవుట్పుట్లు రాకూడదు. అది 1 1. ఆన్ టు వై, ఆన్ టు ఏంటి? వై లో ఏ ఎలిమెంట్ కూడా మిస్ అవ్వకూడదు. అంటే వై లోని అంటే అవుట్పుట్ లోని ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇన్పుట్ తో మ్యాచ్ అవ్వాలి. దాన్ని ఆన్ టు అని మాట్లాడతాం. ఇప్పటి వరకు మనం అదే నేర్చుకోండి. ఇప్పుడు ఈ రెండు మిస్ కాకుండా ఉందనుకోండి, ఈ రెండు సాటిస్ఫై అయితే ఫంక్షన్ బైజెంటివ్ అని మాట్లాడతాం. మరి ఎగ్జాంపుల్ ఇద్దామా? x 1 2 3 y 4 5 6. మరి ఫంక్షన్ ఇక్కడ చూడండి, x బదులు ఇప్పుడు మనం 1 2 3 తీసుకున్నాం. f ఆఫ్ x అంటే ఎంత అండి? y ఈక్వల్ టు x బదులు 1.
1 ప్లస్ 3 ఉంది కాబట్టి 3. వై వాల్యూ ఎంత వచ్చింది 4. అంటే డిఫరెంట్ ఇన్పుట్ డిఫరెంట్ అవుట్పుట్ 1 సాటిస్ఫై అయింది. ఓకే, తర్వాత ఇంకా ఉండయి, ఇంకా 2 3 ఉండయి చేద్దాం. ఇప్పుడు x ఈక్వల్ టు 1 తీసుకున్నాను, ఇక్కడ x ఈక్వల్ టు 2 తీసుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y ఈక్వల్ టు ఎక్స్ బదులు ఎంత 2 ప్లస్ 3 అంటే y ఈక్వల్ టు 2 3 ఎంత 5. ఓకే, ఎక్స్ బదులు 1 తీసుకుంటే 4 వచ్చింది, ఎక్స్ బదులు 2 తీసుకుంటే 5 వచ్చింది, ఎక్స్ బదులు 3 తీసుకున్నాం. ఇప్పుడు y ఈక్వల్ టు 3 ప్లస్ 3 అంటే y వాల్యూ ఎంత అవుతుంది 6. ఇగో ఈ ఫంక్షన్ ప్రకారం ఎక్స్ బదులు 3 అప్లై చేశాను, 3 ఏమొచ్చింది 3 అప్లై చేస్తే 3 వచ్చింది. ఇక్కడ బాగా వినండి, 1 1 లో ఏంటంటే మాట్లాడుకునేది సేమ్ అవుట్పుట్ రాకూడదు. అంటే డిఫరెంట్ అవుట్పుట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్ డిఫరెంట్ అవుట్పుట్, డిఫరెంట్ ఇన్పుట్ డిఫరెంట్ అవుట్పుట్, డిఫరెంట్ ఇన్పుట్ డిఫరెంట్ అవుట్పుట్. అలాంటప్పుడు ఏమవుతుందండి 1 1. ఓకే, మళ్ళీ మనకు ఆన్ టు అవ్వాలంటే ఏంది వై, ఇక్కడ చూడండి వైలోని 3 ఉన్నాయి ఇక్కడ, అంటే ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవ్వాలి. అవును అయ్యింది, చూడండి వై తీసుకుంటే 4 కి 1 వచ్చింది, వై 5 తీసుకుంటే 2 వచ్చింది, వై 6 తీసుకుంటే 3 వచ్చింది. అంటే వైతో కూడా మ్యాప్ అయింది, అంటే వైలోని ఏ ఎలిమెంట్ మనకి మిస్ కాలేదు. కాబట్టి ఇలా 2 సాటిస్ఫై అయినాయి ఈ కండిషన్ కి. ఈ 2 సాటిస్ఫై అయితేనే దాన్ని బైజెంటివ్ ఫంక్షన్ అని మాట్లాడతాం. 2 సాటిస్ఫై అవ్వాలి, సేమ్ అవుట్పుట్లు రాకూడదు, వైలోని ఏవి మిస్ అవ్వకూడదు. అర్థమైందా? అలా ఉందనుకోండి దాన్నే బైజెంటివ్. మరి ఇక్కడ చూడండి, మరి డయాగ్రామ్ లో చూద్దామా, మనకి ఏంటి కండిషన్ సేమ్ అవుట్పుట్లు రాకూడదు, వైలోని అన్ని ఎలిమెంట్స్ మ్యాపింగ్ అవ్వాలి. సేమ్ 1 1 ఓకే గుడ్, 2b ఓకే గుడ్, 3b ఓకే, cd మ్యాపింగ్ అవుతున్నాయి కానీ వైలో మిగిలిపోయినాయి ఇక్కడ. కాబట్టి ఇది ఏంది మనకి బైజెంటివ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లోనే వై మిగిలింది, మనకి 2 సాటిస్ఫై అవ్వాలి, అన్ని మ్యాపింగ్ అవ్వాలి, వైలోని ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మళ్ళీ ఎక్స్ తో మ్యాపింగ్ అవ్వాలి. ఇలా అవుతేనే అంటే సేమ్ అవుట్పుట్లు రాకూడదు, అలాగే వైలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇన్పుట్ తో మనకి మ్యాపింగ్ అవ్వాలి. చూడండి వైలోని ఎలిమెంట్ ఒకటి మిగిలిపోయింది కాబట్టి ఇది కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ సేమ్ అవుట్పుట్ వచ్చింది, సారీ ఇక్కడ చూడండి సేమ్ ఇన్పుట్లు వేరుంటాయి, అవుట్పుట్ సేమ్ వచ్చింది, అవుట్పుట్లు సేమ్ రాకూడదు మనకి, సేమ్ వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్. రెండిట్లో ఒక్కటి సాటిస్ఫై కాకపోయినా అది బైజెంటివ్ కాదు. ఇక్కడ చూడండి 1 కి బి ఓకే గుడ్, 2 కి సి ఓకే గుడ్, 3 కి ఏ ఓకే గుడ్, 4 కి డి ఓకే. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఒక్క ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ ఉంది. ఓకే గుడ్, అన్నిటికీ ఒక్కొక్క ఇన్పుట్ కి ఒక్కొక్క అవుట్పుట్ ఉంది. 1 1 అంటే సేమ్ అవుట్పుట్ రాకూడదు, అన్నిటికీ డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చినాయి, డిఫరెంట్ ఇన్పుట్లు కూడా ఉన్నాయి. ఓకే, వైతో ప్రతి ఒక్కటి మ్యాచింగ్ అవ్వాలి. వైతో ఏ కి 3 మ్యాపింగ్ అయింది, బి కి 1 మ్యాపింగ్ అయింది, సి కి 2 మ్యాపింగ్ అయింది, డి కి 4 మ్యాపింగ్ అయింది. అంటే వైలో ఉన్న ప్రతి ఒక్కటి మనకి ఏముంది మ్యాపింగ్ అయింది, అంటే ఇదే బైజెంటివ్ అనమాట. అర్థమైందా? ఇది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది రైట్. ఓకే, ఇదంతా రాంగ్, ఇవన్నీ రాంగ్, ఇది ఒక్కటే రైట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, 2 మ్యాపింగ్ అయితేనే బైజెంటివ్ అనమాట. ఓకే ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ అనమాట, ఇది లాస్ట్ టాపిక్. ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పటి వరకు మనము ఫంక్షన్స్ అంటే నేర్చుకున్నాము, మరి అలాగనే రిలేషన్ అంటే నేర్చుకున్నాం. ఫంక్షన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, రిలేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఇన్వర్సిబుల్ ఫంక్షన్ అన్నమాట. అంటే కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి పూర్తిగా ఫస్ట్ ఇది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ టాపిక్ లో ఏంది కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్, తర్వాత మరియు అది వేరే ఇది వేరేలేండి కొంచెం. ఓకే, ఇన్వర్సిబుల్ ఫంక్షన్ అండి తర్వాత. ఇప్పుడు ఓకే, ఇక్కడ చూడండి, లెట్ ఎఫ్ ఎక్స్ ఇస్ టు బి అండ్ జి బి ఇస్ టు సి బి 2 ఫంక్షన్స్, దెన్ కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ అండ్ డినోటెడ్ బై ద g of f g circle f is defined as the function g circle f x is to c given by the g circle f of x g f of x. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు తెలుగులో రాశాను సింపుల్ గా, జియో ఫంక్షన్ కాంపోజిషన్ ఫంక్షన్ అంటే 2 ఫంక్షన్లను కలిపి కొత్త ఫంక్షన్ ని తయారు చేసే విధానమే ఈ కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఈ సర్కిల్, ఇది టెక్స్ట్ బుక్ లో ఉంటుంది మీకు ఖచ్చితంగా. ఇక్కడ సర్కిల్ అనేది ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఉంది, ఇక్కడ ఫంక్షన్ అనేది ఉంది. ఏంది, ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం, ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నమాట. ఓకే, బాగా వినండి,
ఇది ఎక్స్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే, మళ్ళీ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని జి ఆఫ్ ఎక్స్ గా కనుక్కుంటాం. అంటే ఏదో ఒక నంబర్ ఉందనుకోండి, దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాం. ఏదో ఒక దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాం, మళ్ళా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని జి ఆఫ్ ఎక్స్ ని కనుక్కుంటాం. మరి ఈ రెండింటికున్న సంబంధాన్ని, అంటే ఈ రెండు ఏంది ఫంక్షన్స్ ని ఒక ఫంక్షన్ గా కనుక్కోవడాన్ని మనకి జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అవుతుంది అనమాట. దీన్ని కనుక్కోవడమే ఈ కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ అని మాట్లాడతాం. కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏం లేదు, రెండు ఫంక్షన్లని కలిపితే ఇంకో కొత్త ఫంక్షన్ అనేది తయారవుతుంది. ఆ కనుక్కోవడం దాన్ని ఈ కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ అని మాట్లాడతాం. మీకు ఎగ్జాంపుల్స్ లోకి వెళ్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఓకే, దీని నుంచి ఇంకో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా అనుకున్నాం. ఎక్స్ ప్లేస్ లోనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా ఒక ఫంక్షన్ అనేది ఉంది, మళ్ళీ జి ఆఫ్ ఎక్స్ కూడా ఉంది. మరి కొత్తది అనమాట. ఆ కొత్తది కనుక్కోవడం కోసం ఇగో ఏంటది మనకు అడుగుతున్నది, జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ సర్కిల్ ఏంటంటే జి ఆఫ్ అని అర్థం అనమాట. జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దాన్ని ఎలా రాసుకోవాలి, సర్కిల్ ఉన్నప్పుడు జి అని రాసి హోల్ సర్కిల్ అప్లై చేసి మళ్ళీ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చిందంటే మనకి ఎక్స్ ప్లస్ 2 కదా. ఓకే, మరి జి ఇక్కడ చూడండి, జి జి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఎక్స్ ప్లస్ 2 అంటే 2 ఇంటూ చూడండి 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2. చూడండి ఇప్పుడు మొత్తం బ్రాకెట్ కాబట్టి మల్టిప్లై 2 ఇంటూ ఎక్స్, 2x ప్లస్ 2 2 జా 4. అంటే రెండు ఫంక్షన్ బేస్ చేసుకొని మనం జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కనుక్కున్నాం అనమాట. ఆ రెండింటికి మధ్య ఉన్న ఫంక్షన్ వాల్యూ అనేది కనుక్కున్నాం. ఏది 2x ప్లస్ 4 అనమాట. ఓకే, అర్థమైంది. ఇంకోటి చూడండి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది, జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది. ఇక్కడ ఏంది మనల్ని ఎఫ్ సర్కిల్ జి ఆఫ్ ఎక్స్, దాన్ని ఎలా రాసుకోవాలి, ఎఫ్ సర్కిల్ అంటే హోల్, దాని లోపల జి ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఎఫ్ జి ఆఫ్ ఎక్స్, జి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అంటే వాల్యూ మనకి 3x మైనస్ 2 కదా. జి ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే 3x మైనస్ 2. ఇక్కడ మళ్ళీ ఏం కనబడుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఇది మొత్తం వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఇప్పుడు 2x మైనస్ 2 మనకి ఏంటి వాల్యూ 2. ఎక్స్ వాల్యూ అంటే ఇప్పుడు 3x మైనస్ 2 మైనస్ 1. అర్థమవుతుందా? ఇక్కడ రెండు ఫంక్షన్ బేస్ చేసుకొని ఇంకో కొత్త ఫంక్షన్, ఆ రెండింటికి మధ్య ఉన్న పూర్తి ఫంక్షన్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకే, 2 3 జా 6x మైనస్ 2 2 జా 4 అంతే మైనస్ 1. ఇక్కడ 6x మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ గుర్తుపెట్టి రెండు కలుపుతాం -5. చూసారా, ఇక్కడ అదే రెండు ఫంక్షన్లను బేస్ చేసుకొని ఈ మూడో ఫంక్షన్ ని ఆ రెండింటికి మధ్య ఉన్న చివరి ఫంక్షన్ అనేది కనుక్కోవడం జరుగుతుంది అనమాట. మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను. సర్కిల్ ఎలా రాసుకోవాలి, సర్కిల్ ఉన్నప్పుడు జి హోల్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆ వాల్యూ, మళ్ళీ వచ్చిన వాల్యూని దీంట్లో అప్లై చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా రెండు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్ లో కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ అనే హెడ్డింగ్ పెట్టి ఈ రెండు ఆన్సర్ ని కామెంట్ చేయండి. నేను కరెక్ట్ కాదో చెప్తాను. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఇదే కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్, చివరిది ఇన్వర్స్ ఆఫ్ ఫంక్షన్, ఇన్వర్సిబుల్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ టాపిక్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్వర్టబుల్ ఫంక్షన్ అన్నమాట. ఏంటిది ఇన్వర్టబుల్ ఫంక్షన్? ఇది ఖచ్చితంగా ఇన్వర్టబుల్ ఫంక్షన్ చేయాలంటే మొదట్లోనే చెప్తున్నా బైజెంటివ్ అవ్వాలి. మనం బైజెంటివ్ అంటే ఏం మాట్లాడుకున్నామండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ కి అంటే ప్రతి ఒక్క ఇన్పుట్ కి ప్రతి ఒక్కటి అవుట్పుట్ గా ఉండాలి. అంటే డబుల్ అవుట్పుట్స్ అనేటివి ఉండకూడదు కదా. అలాగనే బైజెంటివ్ లో రెండు రకాలు మనకి ఏంటివి, 1 1 1 ఆన్ 2 కదా. 1 1 అంటే ఏంది, ఒక ఇన్పుట్ కి ఒక అవుట్పుట్ ఉంటుంది అని చెప్పేది 1 1 ఫంక్షన్. ఆన్ 2 అంటే ఏంది, y లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక ఇన్పుట్ అని కలిగి ఉండాలి. y లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక ఇన్పుట్ ని కలిగి ఉండాలి. దాన్నే మనము బైజెంటివ్ అని మాట్లాడుకున్నాం. ఇలా బైజెంటివ్ అవుతనే నువ్వు ఇన్వర్టబుల్ ఫంక్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఇది టాపిక్ అన్నమాట. ఓకే, అసలు ఇన్వర్టబుల్ ఫంక్షన్ అంటే ఏంటి? A function is said to be the invertible if they extends another function that reverses its effect. F of x is invertible, there is extends f inverse x. If f is a 1 1 and on to bijective the f must. ఇక్కడ చూడండి, బాగా వినండి. ఇన్వర్టబుల్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ x ఉంది, y ఉంది.
ఇక్కడ ఏ ఒక ఎలిమెంట్ ఇక్కడ 1 అనమాట. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో 1 అనేది రావడం జరిగింది. మళ్ళా తిరిగి జీ ఆఫ్ ఎక్స్ తో ఈ ఇన్పుట్ ని కనుక్కోవడం కోసమే ఈ ఇన్వర్టబుల్ ఫంక్షన్ అనేది వాడతాం అనమాట. ఇక్కడ చూడండి, మీకు తెలుగులో కూడా చెప్తాను. ఇన్వర్టబుల్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ తీసుకుని, చూడండి, ఒక ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఆ అవుట్పుట్, ఈ అవుట్పుట్ ఆధారంగా మళ్ళీ అసలు ఇన్పుట్ ని కనుక్కోగల ఫంక్షనే ఇన్వర్టబుల్ ఫంక్షన్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఈ ఇన్పుట్ ఇక్కడ బాగానండి, ఈ ఇన్పుట్ ని తీసుకొని దీంతో ఒక ఫంక్షన్ తయారు చేసుకొని మళ్ళా తిరిగి ఇన్పుట్ కనుక్కోవడాన్నే ఈ ఇన్వర్టబుల్ ఫంక్షన్. క్లియర్ గా అర్థమైందా? అంటే ఒక ఇన్వర్టబుల్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఒక ఫంక్షన్ తీసుకున్న ఆధారంగా మళ్ళా అసలు ఇన్పుట్ కనుక్కోగల ఫంక్షనే ఇన్వర్టబుల్ ఫంక్షన్. మళ్ళా ఇన్వర్టబుల్ ఫంక్షన్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా ఏమవ్వాలి? బైజెంటివ్ అవ్వాలి. బైజెంటివ్ అంటే మాట్లాడుకున్నాం ఏంటి? ప్రతి దానికి ఎక్స్ లో ఉన్న ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఎలిమెంట్ అవుట్పుట్ అనేది ఉండాలి. మళ్ళా ఈ అవుట్పుట్ లోని ప్రతి ఒక్కటి ఇన్పుట్ కలిగే ఉండాలి. దాన్ని మనం బైజెంటివ్ అని మాట్లాడుకుంటాం. ఓకే, మనకి ఇక్కడ ఇన్వర్టబుల్ చూడండి, ఎఫ్ ఎక్స్ ఇస్ టు వై, అలాగే జీ ఏమవుతుంది? వై ఇస్ టు ఎక్స్ అనమాట. ఓకే, ఇగో ఇది ఎఫ్ ఎక్స్ ఇస్ టు వై, ఇక్కడ మనకి ఎక్స్ ఇస్ టు వై అని అనుకో, జీ ఏమవుతుంది? వై ఇస్ టు ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఎక్స్, ఇది వై అనమాట. ఓకే, మనకి జీ ఆఫ్ ఎక్స్ ఐడెంటిటీ ఎక్స్ అని మాట్లాడతాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీని ఐడెంటిటీ వై అని మాట్లాడతాం. మనము ఆ ఎక్స్ వై, ఈ ఎక్స్ వై కనుక్కోవాలంటే మనకి ఈ రూల్స్ అనేటివి చేయాలి. ఎక్స్ కనుక్కోవాలంటే ఈ రూల్ చేయాలి, వై కనుక్కోవాలంటే ఈ రూల్ చేయాలి. మరి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి దీని మీద చూడండి. అర్థమైంది కదా? మనము మనం దీన్ని అవుట్పుట్ ని బేస్ చేసుకొని ఈ ఇన్పుట్ కనుక్కునే దాన్ని ఇన్వర్టబుల్ ఫంక్షన్ అని మాట్లాడతాం. అంతేగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3x + 5 ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయిలేండి, దీని మీద చేసి ఉంటాయి. ఇది మామూలుగా బేసిక్ ప్రాబ్లం అనమాట. ఓకే, దీని మీద చేసి మనము ఈ ఎక్స్ వై అనుకోవడం, అదే ఇన్వర్టబుల్ ఫంక్షన్ అంటే. ఓకే, ఇన్వర్టబుల్ ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి? ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. అసలు ఇన్వర్టబుల్ అంటాం. ఇన్వర్స్ అంటే ఏంటి? మనకి ఏ ఉంది, ఏని ఏమని రాసుకుంటామండి? ఇగో 1/a గా ఏ ఇన్వర్స్ ని 1/a గా రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఏ ఇన్వర్స్ ఏని 1/a గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, మరి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అంటే దానికోసం ఏం చేయాలి? సింపుల్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? వై, 3x + y. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎక్స్ వాల్యూ అనుకుందాం, దీన్ని మామూలుగా రాసుకుందాం. 3x + 5 = y. ఎక్స్ వాల్యూ ఇంటూ ఎస్ నోతరపోతే డివైడెడ్ బై, అంటే x = y - 5/3. ఇది ఎక్స్ వాల్యూ అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఇన్వర్స్ ఎక్స్ = y - 5/3 అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ కావాలంటే మనం y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇన్వర్టబుల్ ఎక్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2x + 3 ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? y, 2x + 3 కదా. మరి ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ గా అనుకుందాం. అంటే ఎక్స్ వాల్యూ కావాలి మనకి మామూలుగా రాసుకున్నాం. 2x + 3 = y. మనకి ఎక్స్ ఇది ప్లస్ అవతల పోతే మైనస్, అంటే 2x = 3 y - 3 ఏంది? y - 3. తర్వాత x = 2 ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, అంటే y - 3/2. అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలనుకోండి, ఏం చేయాలి? y - 3/2 చేస్తే చాలు. అంటే y వాల్యూ అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. మరి మీకు ఒక హోంవర్క్ అనేది ఇచ్చాను. ఎఫ్ ఆఫ్ x + 3 ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అనమాట. ఓకే, మరి చేయండి ఖచ్చితంగా. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఏంది? a/1 ఇన్వర్స్ = 1/a. అర్థమవుతుందా? మనకి ఒక ఫంక్షన్ తెలుసండి, ఆ ఫంక్షన్ లోని అవుట్పుట్ ని బేస్ చేసుకొని మనము ఇన్పుట్ కనుక్కోవడాన్నే ఈ ఇన్వర్టబుల్ ఫంక్షన్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ తెలుసు, ఆ ఫంక్షన్ బేస్ తో నేను y వాల్యూని బేస్ చేసుకొని మళ్ళీ ఇన్వర్టబుల్ ఎక్స్ వాల్యూ అనేది కనుక్కుంటున్నాను. అర్థమవుతుందా? అదే ఇన్పుట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది అనమాట టాపిక్. మీరు ఈ ఖచ్చితంగా టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అవ్వండి.
పూర్తి ఎక్సర్సైజ్ అయితే సెండ్ చేయండి, టెక్స్ట్ బుక్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది మనకి సిలబస్ అనేది మాత్రమే వదలడం జరిగింది కాబట్టి, అంటే టాపిక్స్ మాత్రమే, ఆ టాపిక్స్ ఆధారంగా సిబిఎస్ఈ సిస్టమ్ ప్రకారంగా చెప్పడం జరిగింది. ఇవే టాపిక్స్ అనమాట మన ఏపీకి కూడా. కానీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అనేవి మారుతాయి. అవి రిలీజ్ అయ్యేంత వరకు క్లాసెస్ అనేవి చెప్పను, ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాసెస్ మాత్రం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. చాలా టాపిక్స్ కాబట్టి ఎక్కువ సేపు చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నో డౌన్.